సమన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం వరదాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయం అతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. గోష్పదీకృతమారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఓం అస్మద్గురుభ్యో నమః. పింగళ వస్త్రం, పింగళ వర్ణంలో ఉన్న వస్త్రం. ఇప్పుడు బాగుంది. మీరు ఒక గంట చెప్తారా? మీరు ఒక గంట చెప్తే నేను ఒక గంట చెప్తాను. సమీక్ష. ప్రియ భగవద్బంధులారా, మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ప్రతిదినము మనము ఒకవైపు యజ్ఞమును శ్రీరామ క్రతువును, మరొక వైపు జ్ఞానయజ్ఞాన్ని, ఇది కూడా యజ్ఞమే. నిజానికి భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప అంటాడు. ద్రవ్యమయముతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేయస్కరమైనది. ఎందుకు? సర్వం కర్మ అఖిల జ్ఞానే పరిసమాప్యతే. కర్మలన్నీ కూడా జ్ఞానమునందే సమాపనము పొందుతున్నవి. అందువలన ద్రవ్యముతో కూడిన యజ్ఞము అంటే మనం ఇప్పుడు చేస్తున్న యజ్ఞం ఏదైతే ఉన్నదో ఆ యజ్ఞయాగాదుల కంటే శ్రేయస్కరమైనది జ్ఞానయజ్ఞము. అంటే దీనితో యజ్ఞయాగాదులు మూతపడాల్సిందేనా అంటే ఎందుకన్నాడు అంటే అందరూ ద్రవ్యమయమైన యజ్ఞాన్ని చేయలేరు కనుక. ద్రవ్యము అందరి వద్ద ఉండలేదు, ఉండకపోవచ్చు. వారు ఈ జ్ఞానయజ్ఞంలో పాల్గొంటే ఆ యజ్ఞంలో భాగవంతులు అయినట్టే లెక్క. కనుక ప్రతి సంవత్సరము కూడా క్రతువుతో పాటు జ్ఞానయజ్ఞాన్ని కూడా మనవారు నిర్వహిస్తున్నారు. అందులో పాలు పంచుకునే భాగ్యం ఈసారి మాకు దక్కడం మా సౌభాగ్య విశేషంగా భావిస్తూ, ప్రియ భగవద్బంధులారా, నిన్నటి రోజున రామలక్ష్మణులతో హనుమత్ సమాగమము అని జరిగి ఉంటుంది. పిక్చర్స్ రాలే వాట్సాప్లో పిక్చర్స్ రాలే నిన్నటివి. వాట్సాప్లో వస్తాయి కానీ మరి అది జరిగిందా నిన్న జరగలేదా? జరిగింది. అదే వాట్సాప్లో రాలేదు.
నిజానికి స్పాట్లో కలుసుకున్నారు కానీ వాట్సాప్లో రాదు. నిజానికి ఈవేళ మనం హనుమద్ వైభవాన్ని చర్చించుకోవాలి. ఎందులకు అంటే ఈవేళ బహుశా క్రతువు యజ్ఞము సుందరకాండ పారాయణంతో అన్వితమై ఉన్నది అనుకుంటారు. ఇవాళ కిష్కింధ, రేపు సుందరకాండ. సరే, కిష్కింధలోనే హనుమంతుడి యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా రామాయణంలో వాల్మీకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత హనుమంతుడి వైభవం అంతా మనకి సుందరకాండలో వచ్చేసింది అనమాట. హనుమత్ వైభవం, హనుమంతుడి వైభవం అంటే మనం ప్రధానంగా సుందరకాండలో చెప్పాలి. అది హనుమత్ వైభవ కాండ లేక హనుమత్ కాండ అనకుండా వాల్మీకి దాన్ని సుందరకాండ అన్నాడు. ఎందుకన్నాడు? ఒకసారి మరి రాముని యొక్క బాల్యాన్ని చెప్పే కాండలో బాలకాండ అని, మరి రాముడు అయోధ్యలో తాను మరి రాజుగా ఉన్నంతకాలము ఖండాని, అరణ్యవాసము చేసినప్పుడు అరణ్యకాండ అని, కిష్కింధా నగర ప్రాంతంలో వారు వచ్చి ఉన్నారు కనుక కిష్కింధాకాండ అన్న తర్వాత మరి సీతా అన్వేషణ కాండ లేకపోతే హనుమత్ కాండ అనాల్సి ఉండింది. మరి వాల్మీకి అలా అనలేదు, దీనికి నేరుగా సుందరకాండ అన్నాడు. దీన్ని మన వాళ్ళు పెద్దలు సమర్థిస్తూ సుందరమే అనాలి అన్నారు. ఎందుకట అంటే పరాశర సంహితలో హనుమంతుణ్ణి ప్రస్తావిస్తూ సుందరో హనుమాన్ అంటాడు పరాశరుడు. కనుక మన పూర్వ ఋషులందరూ హనుమంతుణ్ణి సుందరుడిగానే భావించారు. నిజానికి మనమంతా హనుమంతుణ్ణి సుందరుడిగానే భావిస్తాం. మనకు తెలియకుండానే మనమందరము ప్రతిరోజు ఆ శ్లోకాన్ని చదువుతాం. ముఖ్యంగా రామభక్తులైతే ఆంజనేయం అతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం. కమనీయ విగ్రహం అంటే చాలా చక్కటి అందమైన విగ్రహము అన్నమాట. అంటే రూప సౌందర్యం చక్కనిది అన్నమాట. ఆ సౌందర్యం ఎంత చక్కనిది అంటే కాంచనాద్రి అన్నాడు, బంగారు కొండలాగా మెరిసిపోతాడు అన్నాడు. అంతటి ఎర్రని ముఖం కలవాడు ఆయన. అతిపాటలాననం, చాలా విశాలమైన ఆ పాటలముతో ఈ నుదుటి భాగంతో కలిగి ఉన్న ఆయన ముఖం. అలాంటి వాడు మరి మనం అందరం ఆయనని ఒకవైపు కమనీయ విగ్రహం అంటూ సుందరకాండాన్ని ఎందుకు అనకూడదు? అది యుక్తమే. సుందరో రామ, సుందరే సుందర కపిహి అన్నారు. అందుకే మన పెద్దలు సుందరకాండలో సుందరే అంటే సుందరకాండ యందు సుందరుడు ఎవడు అంటే కపియే. కపి సుందరుడు అన్నమాట. కపి అంటే కోతి, వానరుడు. వానర ముఖ్యుడు ఎవరు అంటే ఆంజనేయుడు. సుందరే సుందరి సీత, సుందరే కిమ్న సుందరం. సీతాదేవి రాముడి గురించి సౌందర్యాన్ని చెప్పాలి అంటే అది అన్ని కాండలకు వర్తిస్తుంది. ప్రత్యేకంగా సుందరకాండలో రాముని సౌందర్యాన్ని గురించి చెప్పడానికి పెద్దగా మీకు కనబడదు. సీతా సౌందర్యం గురించి చెప్పే సన్నివేశాలు కూడా ఎక్కడో హనుమంతుడు చూచిన తర్వాత అనుకుంటాడు, పాపం ఎంత సౌందర్యవతి సీతాదేవి, రాముడు ఇంకా బ్రతికి ఉన్నాడు అంటే ఎంత కఠోరవంతుడో రాముడు అని ఎక్కడో చివరిలో సుందరకాండ చివరిలో హనుమంతుడు భావిస్తాడు. కానీ నిజానికి సుందరకాండలో రాముని సౌందర్యము సీతా సౌందర్యము పెద్దగా చెప్పబడలేదు. కపి సౌందర్యాన్ని చెప్పాడు. సుందరే కిమ్న సుందరం అన్నాడు. అంటే సుందరకాండలో అంతా సుందరమే అన్నాడు. ఏమిటి అంతా అంటే అందులో ఉన్నదన్నీ హనుమత్ కార్యమే. హనుమంతుడి యొక్క గుణ సౌందర్యం, హనుమంతుడి యొక్క చేష్టల సౌందర్యం, హనుమంతుడి యొక్క స్వామి భక్తి సౌందర్యం, హనుమంతుడి యొక్క దౌత్యము, ఆయన దూతగా వెళ్ళాడు, ఆ దౌత్యంలో సౌందర్యము, ఇలా హనుమంతుడి యొక్క ప్రతి చేష్టలో సౌందర్యము ఉంది. కాబట్టే
సుందరే కిమ్న సుందరం అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక సుందరకాండ అంటే హనుమంతుడి యొక్క వైభవమే అని మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని సుందరకాండ అన్నారు. ఇక మనకు రామాయణంలో మొట్టమొదటిగా నిన్నటి రోజున మీరు వినుంటారు, హనుమంతుడి ప్రస్తావన ఎక్కడొస్తుంది అంటే సుగ్రీవుని దగ్గర వస్తుంది హనుమంతుడి ప్రస్తావన. అది కూడా ఏ పాత్రలో వస్తుంది అంటే సుగ్రీవుడి యొక్క మంత్రిగా ఉంటాడు ఆయన, ఆ పాత్రలో వస్తుంది. మరి ఆయన పుట్టుక, ఆయన అవతార విశేషాలు రామాయణంలో మొట్టమొదటిగా చెప్పలేదు, అది అక్కడి నుంచే తీసుకున్నాడు వాల్మీకి. ఆశ్చర్యకరం ఏమిటంటే రాముడి యొక్క హనుమంతుడి యొక్క పుట్టుక గురించి ఉత్తరకాండలో ఉంది. రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఋషులందరూ రాముని దర్శించడానికి వస్తారు. అందులో అగస్త్యముని కూడా వస్తాడు. ఆ అగస్త్యమునితో రాముడి సంవాదం జరుపుతాడు. ఉత్తరాఖండలో సుదీర్ఘంగా రామ అగస్త్య సంవాదం ఉంది. అందులో హనుమంతుని యొక్క విశేషాలని తెలపవయ్యా అంటే అగస్త్య మహాముని హనుమంతుడి యొక్క పుట్టుక గురించి చెబుతాడన్నమాట. అలాగే మనకు బాలకాండలో కూడా మరి దేవతలంతా రాముణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు నీవు రాముడి యొక్క దుష్ట చేష్టల నుంచి దేవతలను మానవులను రక్షించాలి, ఋషులను రక్షించాలి అని అన్నప్పుడు ఆయన నేను అవతరిస్తాను అని ఆశ్వాసనం ఇచ్చాడు బ్రహ్మదేవుడికి, దేవతలందరికీ. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, దేవతలందరితో అంటాడు ఏమని అంటే మన కోసం విష్ణువు అవతరించబోతున్నాడు, విష్ణువు సహాయం కోసం మీరంతా వృక్షవానరులను ఉత్పత్తి చేయండి అని దేవతలకు ఆదేశాన్ని ఇస్తాడు. సత్యసంధుడు, వీరుడు విష్ణువు మనకు హితేషి, మన హితాన్ని కోరి ఆయన రాముడిగా అవతరించబోతున్నాడు. ఆయన సహాయం కోసం బలినః చక్కటి బలవంతులైన వానరులను, వృక్షులను మీరు సృజధ్వం కామరూపిణః అంటాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారము మరి ఎందుకంటాడు వానరులుగానే మీరు సృష్టించండి అని అంటే రావణాసురుడు బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని కోరుకున్నాడు. అందులో మానవులను వానరులను తప్పితే మిగతా వాటి నుంచి అన్నిటి నుంచి ఆయనకు మరణ నుంచి అభయం ఉన్నది, వరం ఉన్నదన్నమాట. కనుక ఈయన సహాయం కోసం మీరంతా వానరులుగా మరి వానరులను సృజించండి అంటే ఈ దేవతలంతా వానరులుగా ఎలా సృజించారు అంటే దాన్ని మానసిక సృష్టి అన్నారు. అది కేవలం మనసా సృష్టించారే తప్ప మన మానవులు ఎలాగైతే మరి సృష్టి చేస్తారో అలాంటి సృష్టి కాదది. సూర్యదేవుడు మరి సుగ్రీవుణ్ణి సృష్టింపజేశాడు, ఇంద్రుడు వాలిని సృష్టించాడు, బృహస్పతి తారుణ్ణి, అశ్విని దేవతలు మరి మైందుడు ద్వివిందుడు అనే వానరులను, కుబేరుడు గంధమాదనుడు అనేవాడిని, విశ్వకర్మ నలుణ్ణి, నలుడంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రామసేతును నిర్మించిన వాడు. ఆ సేతు ఉంది కదా సముద్రం మీద, ఆ సేతువును నిర్మించిన వాడు నలుడు. అలాగే అగ్ని నీలుణ్ణి సృజించాడు, వరుణుడు సుషేణుణ్ణి సృజించాడు, పర్జన్యుడు శరభుణ్ణి సృజించాడు, వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో హనుమంతుణ్ణి సృజించాడు. ఇది హనుమంతుని యొక్క అవతార రహస్యం అన్నమాట. మారుతస్య ఆత్మజః శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్ర సంహననోపేతో ఆయన వజ్రం యొక్క దెబ్బ తిన్నాడు. ఆయన వామ ఎడమ వైపు దవడ ఏదైతే ఉందో వజ్రాయుధం చేత కొట్టబడింది. అది వేగంలో గరుత్మంతుడి వైనతేయ సమో జవే
సకల వానరుల యందును కూడా ఆయన బుద్ధిమంతుడు, బలవంతుడు అవుతాడు అని మనకు అగస్త్యరామ సంవాదంలో మనకు కనబడుతుంది. అయితే మరొక చరిత్ర మనకందరికీ తెలుసు. ఏమిటి అంటే హనుమంతుడి యొక్క హనువులు అంటే ఎడమ దవడ ఎందుకలా ఉబ్బిపోయింది తెలుసు కదండి. ఇది ఇంత సాధారణమైన కథనే. పుట్టగానే బహుశా కొద్ది రోజులు అనుకుంటాం, ఒక 2 రోజుల పిల్లవాడు. ఆ పుట్టడం కూడా ఎలా పుట్టాడు ఆయన అంటే చక్కటి బ్రహ్మ వర్చస్సుతో పుట్టాడు. ఆ మెడపై చక్కటి ఒంటి పేలు జంజము, ఒంటి నూలు జంజము, ఎర్రటి ముఖము, పట్టు వస్త్రంతో పుట్టాడు ఆయన. పుట్టగానే పాపం తల్లి ఆయనకేదో ఆహారం తీసుకురావాలని వెళ్ళింది. ఈయనకు ఆకలి బాగా వేసింది. వెంటనే చూచాడు పైన. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రని యాపిల్ పండులాగా కనబడ్డాడు ఆయన. వెంటనే ఆయన ఆకాశంలో పైకి ఎగిరాడు. ఆ రోజు పర్వదినం. పర్వదినం అంటే సూర్యగ్రహణం అయ్యే రోజు అన్నమాట. పర్వదినం అంటే మనం దాన్ని వ్యవహారంలో అనేక అర్థాలతో మనం వ్యవహరిస్తున్నాము. కానీ పర్వదినము అంటే గ్రహణ దినము అని ఒక అర్థం ఉంది. ఆ రోజే రాహువు సూర్యుడిని మింగడానికి వెళుతున్నాడు. సూర్యుడు కూడా ఆయనకు ఒక ఎర్రని పండులాగా కనబడ్డాడు. సూర్యుడిపై వేగంగా పైకి వెళుతున్నాడు. రాహువు కనబడ్డాడు. రాహు వైపు వెళ్ళాడు. అది మరింత అట్రాక్టివ్గా కనబడిందో ఏమో. రాహు ఒకేసారి పరుగుపెట్టి కాస్త ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, నీవు పెట్టిన నియమం కదా ఇది, మరి ఒకే ఒక రోజు నాకు సూర్యుడిని తినే భాగ్యం కలుగుతుంది. నాకు ఆహారం సూర్యుడు ఒక్కరోజు మాత్రమే. ఇప్పుడేమో ఒక శిశువు బాలార్క సదృశం అంటే సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్న ఎవరో ఒక శిశువు వచ్చాడు. నా ఆహారాన్ని తింటున్నాడు ఆయన. ఎలా అని మరి ఆ ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తే, ఇంద్రుడు తన తెల్లని ఐరావతమైన కూర్చుని వస్తున్నాడు. పాపం ఇంద్రగజం అది. ఆ ఇంద్రగజంపై వస్తుంటే అది ఒక తెల్లటి పండులాగా అనిపించింది మన హనుమంతుడికి. సూర్యుడిని వదిలేశాడు, రాహుని పట్టుకోబోయాడు. రాహుణ్ణి వదిలేసి ఆ ఐరావతాన్ని పట్టుకోవడానికి, మింగడానికి, అది కాస్త పెద్దగా కూడా కనబడింది దగ్గరికి వచ్చేసరికి. దాన్ని మింగాలని వెళ్ళాడు. ఇంద్రుడు అనుకున్నాడు వీడేదో నా మీదే వస్తున్నాడు అని తన వజ్రాయుధాన్ని కాస్త ఆయన మీద ప్రయోగించాడు. ఎడమ దవడ పగిలింది, కింద పడ్డాడు, స్పృహ కోల్పోయాడు. ఇంతకు ఆయన ఎవరి పుత్రుడు? వాయుదేవుని పుత్రుడు. వాయుదేవుడు వెంటనే ఆయన్ని ఒళ్ళో తీసుకుని ఆయన ఏదో లాలించాడు. కానీ తీవ్రమైన కోపంతో ఉన్నాడు కాబట్టి మొత్తం వాయువునంతా స్తంభింపజేశాడు. ముల్లోకముల్లో వాయువు సంచారం లేకుండా పోయింది. మనుషులంతా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా కట్టెల్లాగా మారిపోయారు. ఇలా అయ్యేసరికి మరి జగత్తుకు ప్రళయం వస్తుందనే బాధతో మరి దేవతలంతా, మానవులంతా బ్రహ్మగారిని ప్రార్థిస్తే వాయుదేవుణ్ణి ఆయన ప్రార్థించగా బ్రహ్మదేవుడు వచ్చి వాయుదేవుడితో అంటాడు, ఇలా స్తంభించడానికి వీల్లేదు సుమా. ఈ బాలుడు అసలు అవతరించాడు ఎందుకు అంటే దేవతల యొక్క కార్యాన్ని చేయడానికి, ఋషుల యొక్క కార్యాన్ని చేయడానికి అవతరించిన వాడు ఈయన. కనుక ఇక్కడ ఉన్న సకల దేవతలు కూడా ఆయనకి చక్కటి పుష్టిని, శక్తిని చేకూరుస్తారు, ఆయనకు చక్కటి వరాలు ఇస్తారు. కనుక నీవు కాస్త కటాక్షించు, కరుణించు అని ఆ వాయుదేవుణ్ణి ప్రార్థిస్తే వెంటనే ఆయన స్తంభించిన వాయువును మళ్ళీ వదలగా ఈ ముల్లోకములు ప్రాణభూతాలు అయినాయి. ఒక్కొక్క దేవత తనకున్న శక్తి ప్రకారం ఆ శిశువుకు వరాల్ని ఇస్తున్నారు. ఇంద్రుడు అంటాడు, నీకు వజ్రాయుధంతో మరణం లేదు, అంతేకాదు స్వచ్ఛంద మరణం కూడా. నీవు ఎప్పుడంటే అప్పుడే నీకు మరణం, ఎవ్వరూ నిన్ను సంహరించలేరన్నమాట. స్వచ్ఛంద మరణం. భీష్ముడికి ఎలాగైతే స్వచ్ఛంద మరణం ఉండిందో అలాగే నీకు కూడా స్వచ్ఛంద మరణం. సూర్యుడు నాలో 100 అంశము, శతాంశము తేజస్సు నేను నీకు ఇస్తున్నాను, అట్లాగే శాస్త్ర అధ్యయన శక్తిని నీకు ఇస్తున్నాను,
అని వాంగ్మీ భవిష్యతి అని వరాన్ని ఇస్తాడు. అంటే నీవు చక్కటి వాక్కులు కలవాడివిగా అవుతావు. అంటే నీ మాటలు, నీకు వచ్చే మాటలు, నీవు మాట్లాడే మాటలు ప్రశస్తమైన మాటలుగా ఉంటాయి. వాక్మీ భవిష్యతి అంటాడు. అంతేకాదు నీ బోటివాడు, నీకు సాటి అంటూ శాస్త్రములో, శాస్త్ర పాండిత్యములో ఎవ్వడు ఉండడు సుమా అని సూర్యుడు ఆయనకి వరాన్ని ఇస్తాడు. అలాగే వరుణుడు అంటాడు, నీకు జలం నుండి మృత్యువు లేదు, అలాగే వరుణ పాశం నుండి మృత్యువు లేదు. యముడంటాడు, యమదండం నీపై పనిచేయదు. అలాగే ఇంతకుముందు స్వామి మనకొక శ్లోకం చదివారు, ధైర్యం, బలం, అజడత్వం, అరోగత్వం అని. యముడి వరం అది ఆయనకి. యముడు వరం ఇస్తాడు, నీవు నిత్యము ఆరోగ్యముతోటే ఉంటావు అని. యుద్ధంలో ఎంతోమంది దెబ్బలు పడ్డారు, కానీ హనుమంతుడికి ఎన్ని దెబ్బలు తగిలినా ఆయన అనారోగ్యం పాలు కాలేదు. అది యముని యొక్క వరం అన్నమాట. శంకర భగవానుడు ఆయన వచ్చి నాచే గాని, నేనిచ్చిన వరం చేత గాని, నేను ఇతరులకు ఇచ్చిన అస్త్రశస్త్రాల చేతే గాని నీకు మృత్యువు లేదు సుమా అంటాడు. అలాగే బ్రహ్మదండంచే నీకు మృత్యం లేదు. అలాగే తాను ఇచ్చిన శస్త్రాలచే అంటే బ్రహ్మాస్త్రముచే కూడా నీకు మరణం లేదు అంటాడు. మీకు బహుశా గుర్తుంటుంది, సుందరకాండలో చివరిలో రాముడిపై హనుమంతుడిపై ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తాడు. బ్రహ్మాస్త్రమే వేసింది ఆయన ఇంద్రజిత్తు, కానీ దానిచే ఆయన యొక్క మరణం కలగలేదు. ఆయనకి ఏదో కట్టుబడ్డాడు అంతే. తనంతల తాను బంద్ అయ్యాడు. ఆయనకు అప్పుడు గుర్తొస్తుంది, ఓహో ఇది మా బ్రహ్మదేవుడి యొక్క వరం కదా అని. అలాగే విశ్వకర్మ అనేక అస్త్రశస్త్రాలను నిర్మించినవాడు. ఆయన దేవశిల్పి. అలాంటి ఏ అస్త్రశస్త్రాలు అంటే విశ్వకర్మ అంటే మిసైల్ తయారు చేసేవాడు అనుకుందాం మనం. నేను తయారు చేసిన ఏ అస్త్రశస్త్రాల చేత నీకు వధ ఉండదుగాక అన్నాడు. తర్వాత ఆయనకు చిరజీవిత్వం ఇచ్చినవాడు విశ్వకర్మ. హనుమంతుడు చిరంజీవి, ఆయనకు ఆ చిరంజీవి వరప్రదానాన్ని చేసిన వాడు విశ్వకర్మ. అలాగే బ్రహ్మ వాయుతో అంటాడు, ఈ శిశువు అమిత్రాణం భయంకరో మిత్రాణం అభయంకర. అంటే శత్రువులకు భయంకరుడవుతాడు, మిత్రులకు అభయ ప్రదానం చేసేవాడు. అజేయో భవితా పుత్ర, నీ పుత్రుడు అజేయుడవుతాడు అని ఈయన చేసే పనులని అక్కడ సూచనప్రాయంగా చెబుతాడు బ్రహ్మదేవుడు వాయుదేవుడికి. ఏమిటి అది అంటే రావణోత్సాదనాని కర్మ అని. అంటే రావణుని పెకిలించి, ఉత్సాదనం అంటే పెకిలించి వేయుట, నిర్మూలించుట. రావణ నిర్మూల కార్యములు ఏవైతే ఉన్నాయో అందులో హనుమంతుడు పాల్గొంటాడు. అలాగే రామ ప్రియకర్మానిచ, రామునికి ప్రియమైన కర్మలు చేయడంలో ఆయన మనకి. అలాగే సంయుగే కర్మణి రోమహర్ష కర్మాణి ఏషకర్త కర్మణి సంయుగం. యుద్ధంలో మనకి రోమాంచితం చేసేటువంటి కర్మలు ఆయన యుద్ధంలో, అంటే యుద్ధంలో అనేక రకమైన కర్మలు చేస్తాడు, వాటితో మనకి ఆశ్చర్యజనకములైన కర్మలు చేస్తాడు అని అర్థం అన్నమాట అక్కడ. ఇలా హనుమంతుడు బాలశిశువు ఎన్నో వరాలు పొందాడు దేవతలచే, బ్రహ్మాది దేవతల చేతే. అయితే మరి ఆయన సహజంగా ప్లవంగం కదా, కోతి బలం వచ్చేసింది ఆయనకి. ఏం చేస్తాడు పాపం? ఆయన ఉండేది వనంలో, అక్కడ ఆశ్రమాల్లో, ఋషి ఆశ్రమాల్లో వెళ్ళడం, కోతి పనులు, కోతి చేష్టలు చేయడం. అలా వాళ్ళ తపోభంగము జరగడం ప్రారంభమైందన్నమాట. దానితో వాళ్ళంతా బాధించబడ్డారు, ఋషులంతా బాధపడ్డారు. ఇదేమిటి, వాయుదేవుని పుత్రుడు ఇలాంటి చేష్టలు చేస్తున్నాడు, మా తపోభంగం కలుగుతుంది అని ఒక చివరి హద్దు దాటిన తర్వాత వారంతా ఈయనకి శాపం పెడతారన్నమాట. నీవు నీ బలాన్ని చూసుకుని మమ్మల్ని బాధిస్తున్నావే, ఈ బలాన్ని నువ్వు దీర్ఘకాలం దాకా మరిచిపోవుదువుగాక. ఆయన బలము, ఆయన ధైర్యము ఏదైతే ఉందో ఇక ఆయన మరిచిపోతాడు
అయితే మన ఋషులు ఎంత సాత్వికులు అంటే శాపం ఇచ్చినా దాని వెంటనే శాప విమోచనాన్ని కూడా చెబేస్తారు. ఆ శాప విమోచనంగా చెబుతారు, ఎప్పుడైతే నీ బలాన్ని, నీ ధైర్యాన్ని, నీ గుణములను ఎవరైతే స్మరిస్తారో అప్పుడు నీకు ఇవన్నీ మళ్ళీ నీవు తిరిగి పొందుతావు సుమా అనే ఒక వరాన్ని ఆ ఋషులంతా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ సూర్యదేవుడు అంటాడు, నా పుత్రుడు సుగ్రీవుడు కిష్కింధలో ఉన్నాడు, ఆయనకు వెళ్ళి సహాయం చెయ్యి అని చెప్పగా ఆయన సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు. ఇది మనకు కనెక్టింగ్ లింక్ అన్నమాట. అంటే నిన్న మనకు కిష్కింధాకాండలో మొట్టమొదటిగా మనం చెప్పుకున్న అంశం ఏమిటి అంటే సుగ్రీవుడు రామలక్ష్మణుల వద్దకి దూతగా పంపుతాడు. అదే మొట్టమొదటి శ్లోకం అన్నమాట. హనుమంతుడు రామాయణంలో మొట్టమొదటిగా చెప్పబడే ప్రస్తావన అక్కడ వచ్చింది. ఆ సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుడు ఎలా వచ్చాడు అంటే ఇదంతా కనెక్టింగ్ లింక్ అన్నమాట. ఇదంతా మనకు శ్రీ రామాయణంలో ఉత్తరకాండలో మనకు కనబడుతుంది. అలాగే జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రేరేపించడానికి, ఇందాక ఆ ఋషుల శాపం ఏదైతే ఉందో ఆ శాప విమోచనం కావాలి అంటే ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క ధైర్యాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల్ని, కీర్తిని జాంబవంతుడు ఒకసారి గుర్తు చేయగా ఆయన తన బలాన్ని తిరిగి పుంజుకుంటాడు. సముద్ర లంఘనంకి మరి ఉద్యుక్తుడవుతాడు. కనుక ఈ అంశాలన్నీ మనకి ఉత్తరకాండలో, అలాగే కిష్కింధాకాండలో జాంబవంతుడు హనుమంతుడితో చెప్పిన మాటల్లో మనకి హనుమ యొక్క అవతార రహస్యాలు కనబడతాయి. ఇవి మనం అక్కడక్కడ వెతుక్కోవాలి. మొట్టమొదటిగా మనకు దర్శనం ఇచ్చేది హనుమంతుడు కిష్కింధకాండలోనే రాముడి సెక్రటరీగా ఇస్తాడు అన్నమాట. అయితే ఇక నిన్నటి రోజున మనకి రాముడి దగ్గరికి ఈయన వచ్చాడు, రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. రాముణ్ణి గుర్తుపట్టాడు. నిన్న మీరు వినే ఉంటారు, నా ఋగ్వేదో. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు హనుమంతుడు అంటే ఒక్క అపశబ్దం కూడా ఆయన మాటల్లో ఉండదు. ఆ మాటలు వింటే రాముడికి ఎంత ఆనందం కలిగింది అంటే ఈయన చక్కటి వేదాల్ని అధ్యయనం చేసిన వాడిలాగా ఉన్నాడు. వేదాలని అధ్యయనం చేయని వాడైతే ఇలాగా మాట్లాడాడు సుమా. ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నాడు ఆయన? దాదాపు 10-15 నిమిషాలు ఆయనది మోనోలాగ్ నడిచింది. 20-25 శ్లోకాలు ఉన్నాయి. చివరికి హనుమంతుడు అంటాడు, ఏమయ్యా నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాము, మీరేమి మాట్లాడలేదేంటి, ప్రతివాక్యం మీరేమి ఇవ్వటం లేదండి అని విరమిస్తాడు తన మాటల నుండి హనుమంతుడు. అంతసేపు సుదీర్ఘంగా మాట్లాడాడు హనుమంతుడు. వాటిని చాలా ఆనందంగా విన్నాడు. మనం ఎప్పుడు జవాబిస్తాము? ఎప్పుడైతే జవాబు ఇవ్వాలని అనుకుంటామో, ఎదుటివాడి మాటల్లో మనం తన్మయత్వం పొందితే మనం మాట్లాడడానికి ఉండదు. ఆ స్థితిలో రామలక్ష్మణులు ఉన్నారన్నమాట. కనుక సకల వేద అధ్యయనం చేయని వాడు ఇలా మాట్లాడలేడు సుమా. ఋగ్వేదంలో సుశిక్షితుడు కానివాడు ఇలా మాట్లాడలేడు. యజుర్వేదాన్ని ధారణ పట్టని వాడు ఇలా మాట్లాడలేడు. అలాగే సామవేదంలో వైదుష్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు. అంతేకాదు, మాట్లాడడం అంటే వాక్య నిర్మాణం. వాక్య నిర్మాణం అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. శబ్ద ప్రయోగం, ధాతువులు, సమాసాలు ఇవన్నీ సరిగ్గా పడితేనే ఒక వాక్య నిర్మాణం అవుతుంది. ఈయన మాట్లాడేది సాక్షాత్తు పరమాత్మతో, రాముడితో. ఈయనకి తెలుసు. కనుక ఆయనతో మాట్లాడాలి అంటే చక్కటి వాక్య నిర్మాణం ఉండాలి. వాక్య నిర్మాణం ఉండాలంటే వ్యాకరణంలో పండితుడు అయి ఉండాలి. ఎలా వచ్చిందండి ఈయనకి శాస్త్రములు, వ్యాకరణ పాండిత్యము అంటే సూర్యున్నే గురువుగా తీసుకున్నాడు ఈయన. శాస్త్రాధ్యయనం చెయ్యాలి అంటే సూర్యుడి ద్వారానే చెయ్యాలి. సూర్యుడే మొట్టమొదటి గురువు. మనమంతా మన పిల్లలకి ఉపనయనం చేస్తాం. చెప్పే మంత్రం ఏమిటి? గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ద్వారా ఉపాసన చేయబడే దేవత ఎవరు? సూర్యుడే.
సూర్యుడే సకల శాస్త్రాలకు అధిదేవత. మరి ఈయనేమో సూర్యుడిని దేవతగా గురువుగా ఎంచుకున్నాడు. సూర్యుడిని గురువుగా ఎంచుకోవడం అంటే ఏమండి, గురువు దగ్గరికి వెళ్ళి ఏదో అధ్యయనము అభ్యాసము చేయాలి కదండి. ఎక్కడ ఉంటాడండి సూర్యుడు? ఇంట్లో ఉంటాడా? ఉదయం ఉంటాడా? సాయంకాలం ఉంటాడా? మధ్యాహ్నం ఉంటాడా? ఎక్కడ ఆయన ఒక్క క్షణం కూడా ఉండడే. ఆయన ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. మరి సూర్యుడి నుంచి ఎలా వేదాధ్యయనం చేయాలి, ఎలా వ్యాకరణాధ్యయనం చేయాలి అంటే ఎంత గొప్ప శిష్యుడో చూడండి హనుమంతుడు. సూర్యుడి గమనంతో పాటు తన వేగాన్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. సూర్యుడికి ఎదురుగా కూర్చున్నాడు. సూర్యుడు ఇలా వస్తుంటే తాను వెనక్కి వెళ్తున్నాడు. సూర్యగమనంతో పాటు తన గమనాన్ని అడ్జస్ట్ చేసుకుని సకల శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు హనుమంతుడు. అందుకే సూర్యుడు వరం ఇచ్చాడు, వాంగ్మీ భవిష్యతి. సూర్యుడి ద్వారానే సకల శాస్త్రములను అధ్యయనం చేశాడు కనుక నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం. ఈయన చేత మొత్తమంతా వ్యాకరణము, నవవ్యాకరణములు ఈయన చేత చక్కగా వినబడింది. అందుకే కదా బహుధా వ్యాహరత, ఇంతసేపు నుంచి ఈయన మాట్లాడుతున్నాడు, అయినా కించిదపి అపశబ్దం న కించిత్ అన్నాడు. ఒక్కటి కూడా అపశబ్దం లేదే. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థం ఏమిటి అంటే తన వాక్ కౌశలత్వం చేత రామలక్ష్మణుని వశీకరించుకున్నాడు హనుమంతుడు. అప్పుడే అన్నాడు ఆయన, రాముడు ఆచార్యుణ్ణిగా భావించాడు. రాముడే సాక్షాత్తు హనుమంతుణ్ణి ఆచార్యుడిగా భావించాడు, తనకు కాదు. ఎవరి కోసం అంటే ఆయన పంపానదీ తీరం నుంచి ఇప్పుడిప్పుడే వచ్చాడు. ఎక్కడి నుంచి? మాతంగముని ఆశ్రమం నుంచి వచ్చాడు. అక్కడ శబరికి మోక్షాన్ని ఇచ్చాడు. ఆయన ఇవ్వలేదు, ఆయన కేవలం సాక్షి. శబరికి మోక్షాన్ని ఇచ్చింది ఎవరు? తన ఆచార్యుడు మాతంగముని. ఈ త్రోవలో మన ఆశ్రమానికి రాముడు వస్తాడు, నేను వెళ్ళిపోతున్నాను. మన ఆశ్రమానికి రాముడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఎవరైనా ఉండాలి కదా. రాముడు వచ్చినప్పుడు కాస్త ఆతిథ్యం ఇచ్చి తర్వాత నీవు మరి పనోపదానికి వద్దులే అని ఆదేశించి ఆమెను అలా అక్కడ పెట్టాడు. కనుక రాముడికి తెలుసు మోక్షం గురుకటాక్ష. ఆమె యొక్క గురువు మాతంగ మహాముని యొక్క గురువు చేత, గురువు యొక్క కటాక్షం చేత, అనుగ్రహం చేత ఆమెకు ఎలాగైతే ముక్తి కలిగిందో బంధనంలో ఉన్న సీతాదేవి యొక్క విముక్తి ఇదిగో ఈ ఆచార్యుడి వల్ల అవుతుంది అని అప్పుడే ఈయనను దూతగా తాను భావించాడు. అంటాడు లక్ష్మణుడితో, ఏవం గుణగణై యుక్త. ఇదిగో ఇలాంటి చక్కని గుణగణములతో కూడి ఉన్నవాడు ఎవరికైతే, ఏ యజమానికైతే ఉంటాడో ఇలాంటి వాడు కార్యసాధకుడు. ఏ యజమానికైతే ఉంటాడో తస్య సిద్ధ్యంతి సర్వార్థ, వాని యొక్క సకల ప్రయోజనములు తప్పకుండా నెరవేరుతాయి. అంటే ఆయన దూత శబ్దం ఎందుకు వాడాడు అంటే ఇదిగో సీతాదేవి యొక్క అన్వేషణలో నాకు చక్కటి దూత దొరికిపోయాడు, ఇక వీడే నాకు కార్య సిద్ధి చేసేవాడు అని ఫస్ట్ సైట్లో మొట్టమొదటి చూపులోనే ఆయన్ని తన దూతగా, ఒక ఆచార్యుడిగా, ఆయన ద్వారా సీతాదేవికి విముక్తి కలుగుతుంది అని భావించాడు. ఇదంతా ఎలా జరిగింది అంటే హనుమంతుడి యొక్క వాక్ కుశలత చేత, శాస్త్ర పాండిత్యం చేత, వ్యాకరణ పాండిత్యం చేత. కనుక హనుమంతుడు ఒక గొప్ప పండితుడు, శాస్త్ర పండితుడు. మనం ఏదో ఆయన రామనామస్మరణ చేస్తూ ఉంటాడు అనుకుంటాం, కాదు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు, వ్యాకరణ శాస్త్ర పారంగతుడు. అలాంటి వాణ్ణి మరి రామచంద్రస్వామి ఆయన వాక్ కౌశలత్వం చేత వశీకరించబడ్డాడు. అలాంటి హనుమను మరి ఆయన సుగ్రీవుడు తనను దూతగా పంపించినట్టుగా ఆయన చెప్పుకోగానే మరి సుగ్రీవుడి దగ్గరికి వస్తాడు ఆయన. మొట్టమొదటి హనుమంతుడు చేసిన ఆచార్యుడి కార్యం ఏమిటి అంటే సుగ్రీవుడితో రాముణ్ణి కలయిక అన్నమాట. అలా మనకు సుగ్రీవ కిష్కింధకు వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మరి
సరే, ఆయనని దూతగా వారు పంపిస్తారు. మరి సుగ్రీవుడు వాలివధ జరిగిందనుకోండి, ఆ కథ అంతా మనకు అవసరం లేదు. వాలివధ జరిగిన తర్వాత మరి సుగ్రీవుడు 4 మాసాలు వర్షాకాలం అంతా చక్కగా తన భార్యలతో తన రాజధాని నగరంలో ఉండి చక్కటి ప్రాకృతిక భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ ఉంటే మధ్యలో ఆయనకు తన బాధ్యతను గుర్తు చేసిన వాడు హనుమంతుడు. ఇంకా లక్ష్మణుడు రాలే అక్కడికి. లక్ష్మణుడు అక్కడికి రాక మునిపే, దాదాపు ఒక 15 రోజుల మునిపే సుగ్రీవుణ్ణి లేపి, నాయనా సుగ్రీవా, నీవు ఇచ్చిన మాట ఏమిటి రామచంద్రస్వామికి? అందరినీ పంపిస్తానన్నావు కదా, మన బాధ్యత తీర్చాలి అని బాధ్యతను గుర్తు చేసినవాడు, తన రాజుకు బాధ్యతను గుర్తు చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని మాటను తీసుకుని అందరినీ చారులను పంపిస్తాడు. మొత్తం ప్రపంచం, యావత్ ప్రపంచమంతా ఎక్కడెక్కడైతే వానరులు ఉన్నారో వారందరినీ తీసుకురావడానికి దూతలను పంపిస్తాడు సుగ్రీవుడు. ఆ కార్యం కూడా సుగ్రీవుడి ద్వారా మరి చేయిస్తాడు హనుమంతుడే. దానికి ప్రేరణ హనుమంతుడిదే. ఆ తర్వాత సరే, మరి వీళ్ళంతా వెళ్తారు దక్షిణ దిశకి. మరి వీళ్ళంతా ప్రయాణం చేస్తారు. దక్షిణ దిశలో మరి సీతాదేవి ఉంటుంది. ఆమెను అన్వేషించాలి అంటే సమర్థుడు ఎవరు అని అంటే మరి హనుమంతుడే. కనుక హనుమంతుడు, జాంబవంతుడు ఇత్యాది మహావానర యోధులందరినీ సుగ్రీవుడు దక్షిణ దిశకు మరి వారిని అందరినీ పంపిస్తాడు. వీరంతా సరే ఒక నెల రోజులు, అందరికీ నెల రోజులే గడువు. ఆ నెల రోజులు వీరు అనేక ప్రాంతాలు దక్షిణ దీక్షంలో తిరిగి చివరికి వీరికి అలసిపోతారు. హనుమంతుడు గ్రహిస్తాడు, సుగ్రీవుడు ఇచ్చిన నెల రోజుల సమయం పూర్తి అయింది, ఇక మనం వెళ్ళినా లాభం లేదు, మనకు మరణదండననే అనే మాట ఆయనకి అర్థమైపోయింది. చివరి దశలో వారు ఆ సముద్ర తీర ప్రాంతానికి వచ్చి ప్రాయోపవేశం చేయాలి, అంటే అగ్నిలో దూకి చనిపోవాలి అని అందరూ నిర్ణయించుకుంటారన్నమాట. ఆ సమయంలో వారు ఒక్కసారి ఆ కథనంతా నెమరు వేసుకుంటున్నారు. రామ కథనంతా నెమరు వేసుకుంటున్నారు. రాముడు వనవాసానికి వచ్చినట్టు, వనవాసానికి వచ్చిన తర్వాత మరి అక్కడ రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆ సమయంలో జటాయువు బాగా పోరాడినట్లు, జటాయువు మరణించినట్లు, మరి ఆయన సుగ్రీవుడి దాకా వచ్చినట్టు ఈ కథ అంతా వారు ఒకసారి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. అక్కడ సంపాతి అనే ఒక పక్షి జటాయువు యొక్క సోదరుడు. ఆయన అంటాడు, జటాయువు అంటున్నారు మీరు, ఎవరో కాదు, ఆయన మా సోదరుడే. మేమిద్దరము మా ప్రతాపాన్ని పరీక్షించుకోవడానికి పోటీ పడి సూర్యుడి వైపు వెళ్తుంటే మా రెక్కలన్నీ కాలిపోయాయి. నేను ఒకవైపు పడ్డాను, ఆయన ఒకవైపు పడ్డాడు. ఆయనకు గురించిన విషయాలు మాకు ఇంకా ఏమీ తెలియదు. అప్పటి నుంచి ఎక్కడున్నాడు, ఎలా చనిపోయాడు జటాయువు అని ఆ బృందాన్ని, వానర బృందాన్ని అడిగితే వారంతా కథ చెబుతారు. రామకార్య సహాయాని కోసమే నేను ఇంకా బ్రతికి ఉన్నాను అని నిశాకరుడు అనే మహాముని నాకు చెప్పాడు. మీకు సహాయం చేసిన తర్వాత తిరిగి నాకు ఆ రెక్కలు తిరిగి వస్తాయి, మళ్ళీ నేను జవసత్వాల్ని పొందుతాను అని నిశాకర మహాముని యొక్క వరం ఉంది. ఇదిగో నేను ఇక్కడ నుంచి నేరుగా చూడగలుగుతున్నాను. అదిగో లంకాద్వీపంలో అశోకవనంలో శింషుపా వృక్షం కింద సీతాదేవిని నేను ఇక్కడి నుంచే చూడగలుగుతున్నాను. ఆ కాలంలో మరి ఆ పక్షులకి అంత దీర్ఘ దృష్టి ఉండేదన్నమాట. నిజానికి ఇప్పటికీ కొన్ని పక్షులకు అలాంటి దూరదృష్టి ఉంది మనకు. అందుకే అమెరికా దేశం వాళ్ళు ప్రపంచమంతా మానిటరింగ్ చేస్తుంటారు. ఆ దేశం యొక్క రాష్ట్రీయ సింబల్ ఏంటో తెలుసండి? ఈగిల్, గ్రద్ద. జటాయు గ్రద్దనే, సంపాతి గ్రద్దనే. గ్రద్దకు చాలా దూరం దాకా చూసే ఇది దృష్టి ఉంటుందన్నమాట, కనబడుతుంది. కనుక సంపాతి యొక్క వచనం చేత వాళ్ళంతా మరి లంకా నగరానికి వెళ్ళాలి అనుకుంటారు. ఎవరు వెళ్ళాలి అనే చర్చ. ఇంకా హనుమంతుడికి తన బలం గురించి గుర్తుకు రాలేదు.
ఆయన ఒక మూలలో ఉన్నాడు, కూర్చున్నాడు. వానర బృందం అంతా ఒక దగ్గర కూర్చుని చర్చ చేస్తుంది. ఎవరు వెళ్తారు? ఒకడంటాడు నేను 10 యోజనాలే వెళ్ళగలను, ఇంకోడు 20 అంటాడు, ఇంకొకడు 30 అంటాడు, ఇంకొకడు 40, 50, 60, 70, 80, 90, 100 వెళ్తాను కానీ తిరిగి రాలేను అని మరొకడు అంటాడు. ఇలా అందరూ కూడా మేము వెళ్ళలేమంటే మేము వెళ్ళలేము. చివరికి జాంబవంతుడు అందరి వంతు అయిపోయిన తర్వాత హనుమంతుడి వైపు చూస్తాడు. చూసి అంటాడు, ఏమయ్యా హనుమా, నీ గురించి నీకు తెలియడం లేదా? గరుడ వేగం నీది, నీ బలము, నీ వేగము, నీ గురించి నీకు తెలియడం లేదా అంటూ ఆయన యొక్క బలాన్ని, తేజస్సును, కీర్తిని, ఆయన యొక్క అవతార రహస్యాన్ని అంతా హనుమంతుడికి ఒక్కసారి ఆయన గుర్తు చేయగానే ఈయన ఎలా ఎలా ఒక్కొక్క విశేషణాన్ని వాడుతున్నాడో హనుమంతుడు కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడ్డవాడు కాస్త తన కాయాన్ని పెంచుతూ పోతున్నాడు, విజృంభించబోతున్నాడు. ఈయన ఇంకా జాంబవంతుడు కీర్తి ఆపనే లేదు. ఒక్కొక్క మాటతో ఆయనకి తన బలమంతా గుంజుకొస్తుంది, గుర్తుకొస్తుంది. అలాగే తాను అక్కడున్న వానరులు అంటారు, అలా విజృంభించిపోతుంటే అదిగో ఆనాడు త్రివిక్రముడు ఎలాగైతే పెరిగిపోతున్నాడో, త్రివిక్రమోత్కృతోత్సాహం నారాయణ ఇవ ప్రజా అంటారు. అక్కడ ఉన్న వానరులంతా ఆనందం పొందుతున్నారు. అబ్బా ఈయన ఆ రోజు నారాయణుడు త్రివిక్రముడై ఎలా పెరిగాడు అంటూ ఆనందోత్సాహాలు పొందుతున్నారు. వారంతా సంతోషాన్ని పొందుతున్నారు. నిజానికి త్రివిక్రముడి కంటే విశేషము హనుమంతుడి యొక్క విశ్వరూపం పెరగడం. ఎందుకంటే ఆయనేమో నారాయణుడు కదా, ఆయన పెరిగాడు, 3 పాదములతో 3 లోకాలను కొలిచాడు. ఆయన కంటే ఇక్కడ విశేషం ఏమిటండి అంటే అక్కడ ప్రయోజనాన్ని మనం గమనించాలి. చేసింది నారాయణుడు, ఆయన శక్తి సామర్థ్యాలకి ఆయనకి పెరగడం ఏంటి, తరగడం ఏంటి, అంతా ఆయన చేతిలో అన్నమాటే. అందులో ఏముంది విశేషము? ఒకటి. రెండవది ప్రయోజనం ఏమిటండి? స్వార్థపరులైన దేవతా రక్షణల కోసం. అంతే కదండి. మరి బలి చక్రవర్తి దేవతల్ని ఏదో బాధిస్తున్నాడు, స్వర్గలోకాన్ని లాగేసుకున్నాడు అంటే సరే ఇంద్రుణ్ణి కటాక్షించడానికో చంద్రుణ్ణి కటాక్షించడానికో ఇలా దేవతల్ని రక్షించడానికి ఆయన పూనుకున్నాడు. కానీ హనుమంతుడు అలా కాదు. వ్యవృద్ధే రామవృద్ధ్యర్థం అంటాడు వాల్మీకి. రామవృద్ధి కోసం, రాముడు బాగుపడడానికి కోసం వ్యవృద్ధే పెరిగాడు. అంటే పరమాత్మ వృద్ధి కోసం, పరమాత్మను బాగు చేయడం కోసం ఈయన వృద్ధి చెందాడు. కనుక నారాయణుడు ఎలాగైతే త్రివిక్రముడుగా అయ్యాడో అలా వారు పోలిక చెప్పినప్పటికీ హనుమంతుడు త్రివిక్రముడిలాగా తన మహాకాయాన్ని వృద్ధి చెందడం అనేది మరింత ఆ త్రివిక్రమ అవతారం కంటే విశేషమైన అవతారం ఈ హనుమ అవతారం అని మనం చెప్పచ్చు. ఇక విజృంభణ చేసిన తర్వాత తనకు ఆత్మవిశ్వాసం వచ్చేసింది హనుమంతుడికి. హనుమంతుడు అంటాడు, భవిష్యతి మే రూపం ప్లవమానస్య సాగరే విష్ణో విక్రమమానస్య పురాత్రీన్ విక్రమానిగా. ఇంతకు పూర్వం మరి త్రివిక్రముడు ఎలాగైతే చేశాడో అలాగా నేను నా శరీరాన్ని పెంచి సాగరాన్ని దాటువేస్తాను. అంతేకాదు ఒక కార్య సాధకుడు ఎలా పని చేయాలో హనుమంతుడు చెబుతాడు. ఏమిటి కార్య సాధనకు కావలసింది? మనం ఏ పనైనా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలి అంటే ఏం కావాలండి? బుద్ధి కావాలి. మొట్టమొదలుగా బుద్ధి కావాలి. బుద్ధి ఉండాలి, మనస్సు సహకరించాలి, దానికి తగినట్టుగా కార్యాచరణ అంటే ఇంద్రియాలు చేష్టలు చేయాలి. ఆయన అంటాడు, బుద్ధ్యాచ అహం ప్రపశ్యామి. నేను నా బుద్ధితో చూస్తున్నాను. ఎవరిని? వైదేహిని. అంటే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే అది మన కళ్ళలో ఉండాలి, మనం చూస్తూ ఉండాలి ఆ ఆబ్జెక్టివ్ని. ఆయన కేవలం సీతాదేవినే చూస్తున్నాడు. అర్జునుడు ఎలాగైతే బాణాన్ని వేస్తే ఆ చేపను కాదు, చేప యొక్క కన్ను కనబడ్డట్టుగా, అంటే ఫోకస్ అన్నమాట. వైదేహీం ప్రపశ్యామి బుద్ధ్యా మనసాచ చేష్టాశ్చ. బుద్ధి, మనస్సు, నా కరణముల చేత అహం ప్రపశ్యామి వైదేహీం. మీరు నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీరేం దిగులు పెట్టుకోకండి. నా కోసం నేను చూడగలుగుతున్నాను వైదేహిని.
తీసుకొస్తాను వైదేహిని, మీరంతా సంతోషంగా ఉండండి అంటూ 100 యోజనాలే సముద్రం. ఇంతే కదా. అయుతం యోజనానాంతు గమిష్యామి. 10,000 అయుత అంటే 10,000, 10,000 యోజనాలైనా నేను పోవగలను సుమా అంటూ అంత ధైర్యము, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరి ఆయన ప్రకటించాడు హనుమంతుడు. మనకు మరి అలాంటి ఆత్మవిశ్వాసంతో ఆయన బయలుదేరడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు మనకి సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. అంటే మనం ఇప్పటిదాకా కిష్కింధకాండలోనే ఉన్నాం. సుందరకాండ ఇప్పుడు ప్రారంభమవుతుంది. మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే, తతో రావణనీతాయ సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పతి. సీతాయా పదం అన్వేష్టం, సీతాదేవి యొక్క స్థానాన్ని వెతకడానికి. ఎలాంటి సీతాదేవి? రావణనీతాయ, రావణునిచే అపహరించబడిన సీతాదేవి యొక్క స్థానాన్ని వెతకడానికి ఈయేష పదం అన్వేష్టం సంకల్పించాడు ఆయన. ఏమని? ఎలా వెళ్ళాలి? చారణా చరితే పతి. సిద్ధులు, చారణులు, వారు సంచరించే ఆకాశ మార్గంలో వెళ్ళడానికి సంకల్పించాడు. ఈ శ్లోకానికి చక్కటి ఆచార్యపరత్వంగా అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తారు మనకు గోవిందరాజీలు అనే మహానుభావులు. తత్ అంటే పరమాత్మ. ఉపనిషత్తుల్లో తత్ అంటే పరమాత్మ శబ్దవాచి అన్నమాట. ఈ సుందరకాండను మీరు గమనిస్తే తతో తత్ అనే శబ్దంతో ప్రారంభమై సుందరకాండలో చివరి శ్లోకం కూడా తతో మయా వాగ్భిః అతీన భాషిణ, అంటే నా యొక్క చక్కటి ధైర్య ఉత్సాహములతో కూడిన వాక్కుల చేత జగామ శాంతిం మైథిలాత్మజ అంటాడు. అంటే సీతాదేవి చక్కటి ప్రసన్నతను, మనశ్శాంతిని పొందింది అనే శ్లోకం చివరి శ్లోకం. తత్ అనే శబ్దం చే ప్రారంభమై తత్ అనే శబ్దం చేతనే పూరించబడుతుంది సుందరకాండ. కనుక తత్ అంటే పరమాత్మ, పరమాత్మవాచి శబ్దంతో ప్రారంభమైంది కనుక ఈ సుందరకాండ అంతా మంగళకరమే. అందుకే మనకి రెండోది, ఈ సుందరకాండనే మనకి మన వాళ్ళు సాధారణంగా రామాయణం అంతా ఇళ్లలో పారాయణం చేయాలి అంటే 24,000 శ్లోకాలండి. 6 నెలలు పడుతుంది. రోజు చేసినా, రోజు ఓ సరుకు 2 సరుకులు చేసినా 6 నెలలు పడుతుంది. కనుక మన పెద్దలు ఏం చెప్పారు అంటే, సుందరకాండను పారాయణం చేయండి చాలు అన్నారు. సుందరకాండను ఒక్కరి పారాయణం చేస్తే ఎలా రామాయణ ఫలితం అంతా దక్కుతుందండి అంటే, ఒక విశేషం ఏమిటంటే, హనుమంతుడు రామాయణ సంగ్రహాన్ని సీతాదేవికి చెప్పాడు. సీతాదేవికి విశ్వాసాన్ని చేకూర్చాలి అంటే రామ వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడు? రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని చెబుతూ తాను సముద్రోల్లంఘనం చేసి అశోకవనం వచ్చిన దాకా చెప్పాడు. అంటే రామాయణం మొత్తము సంగ్రహంగా చెప్పబడింది హనుమంతుడి చేత, ఆచార్యోపదేశం చేయబడింది. కనుక సుందరకాండ రామాయణం ఎంత పవిత్రమైనదో ఒక్క సుందరకాండ అంత పవిత్రం. సరే, దాన్ని పారాయణం చేసుకోవడానికి ఏదో సప్తసగర పారాయణం అని రకరకాల పారాయణ పద్ధతులు ఉన్నాయనుకోండి. కనుక అందుకే సుందరకాండను మరి ఇందులో ఉన్న సౌందర్యం ఇది అన్నారు సుందరకాండలో. కనుక ఆచార్యుడు హనుమంతుడు అన్నప్పుడు సీతాదేవి జీవుడు, మనలాంటి జీవాత్మనే సీతాదేవి. సీతాదేవి దేవతనే కావచ్చు మన, కానీ సీతాదేవి జీవుడు. సముద్రము సంసారం, లంక శరీరం. మనకి శరీరం ఏదైతే ఉందో, మన శరీరంలో సూక్ష్మ రూపంలో జీవాత్మ ఉంటాడు. ఈ శరీరము లంక, సీతాదేవి జీవాత్మ, సముద్రము సంసారం, రావణాసురుడు. మరి 10 తలలు ఉన్నాయి, 10 ఇంద్రియములు ఆయనకి. ఇంద్రియములు అలాగే 20 చేతులు ఉన్నాయి, 20 కరణములు ఆయనకి, 20 చేతులు. ఇలా మనం అన్వయం చేసుకుంటే
చారణా చరితే పథి అన్నారు. చారణులు అంటే సిద్ధులు, దేవగాయకులు అని అర్థం అన్నమాట. మన సంప్రదాయంలో దేవగాయకులు అంటే ఆళ్వార్లు. ఆళ్వార్లు రచించిన పాశురాలన్నీ గానమే చేయబడతాయి. మీరు దివ్య ప్రబంధ గానాన్ని బహుశా ఈ ఉత్సవంలో వింటున్నారు అనుకుంటా. దేవగాయకులు అంటే ఆళ్వార్లు. అంతేకాదు, దేవగాయకులు అంటే మన పూర్వాచార్యులు అని కూడా చెప్పొచ్చు. గాయనము అంటే గానము అంటే స్తుతించడము. మన పూర్వాచార్యులు అందరూ స్తోత్రాన్ని రాశారు. పరమాత్మను గురించిన స్తోత్రాల్ని మన పూర్వాచార్యులు అందరూ రాశారు. తమిళంలో కావచ్చు, మరి సంస్కృతంలో కావచ్చు. మన వారంతా భగవద్ రామానుజుల వారు గద్యత్రయాన్ని రాశారు. అలాగే కూరతాళ్ళు వారు పంచస్తవి అని రాశారు. పరాశర భట్టల వారు మరి గుణరత్న కోశమని, మరి శ్రీ రంగరాజస్తవమని, ఇలాంటి స్తోత్రాలంతా మన పూర్వాచార్యులు అందరూ రాశారు. కనుక చారణులు అంటే మన పూర్వాచార్యులు, ఆళ్వార్లు. వారు చరించిన మార్గంలో అంటే పరమాత్మను వెతకడంలో, ఆకాశ మార్గంలో, ఆకాశం అంటేనే పరమాత్మ. ఆసమంతాత్ కాశత ఇది ఆకాశ అంటారు. అంతటా ప్రకాశించేవాడు పరమాత్మ. కనుక పరమాత్మ అన్వేషణలో పూర్వాచార్యులు ఎలాగైతే ప్రయత్నించారో ఆ మార్గంలో మన హనుమంతుడు ఈ ఏష పదం ఆయన సంకల్పించాడు అనమాట. అంటే సీతాదేవి జీవుడు, లంకానగరము శరీరము, సముద్రము సంసారము, రాముడు పరమాత్మ. సీతాదేవిని రాముడితో కలయిక అంటే జీవుని పరమాత్మతో కలయిక. జీవుని పరమాత్మతో కలిపేవాడెవరు అంటే ఆచార్యుడే అన్నమాట. అందుకే మన పెద్దలు చక్కటి ఆచార్య శబ్దానికి ఒక శ్లోకాన్ని చెప్పారు. ఎలా ఉండాలి ఆచార్యుడు? ఏమండి, హనుమంతుడు అక్కడికి వెళ్ళాడు, సీతాదేవిని రాముడితో కలిపాడు అంటే ఆచార్యుడు అని చెప్పొచ్చా అంటే ఆచార్య శబ్దానికి ఒక నిర్వచనం చెప్పారు. ఏమిటి అంటే ఆచార్యుడు ఎలా ఉండాలి? ఆచార్యో వేద సంపన్న, విష్ణు భక్తో విమత్సర. వేద సంపన్నుడై ఉండాలి అంటే వేదాధ్యయనం చేసి ఉండాలి. ఆయన అధ్యయనం చేయడమే కాదు, దానిలోని అర్థాన్ని బాగా గ్రహించి ఉండాలి. అలాగే విష్ణు భక్తో, ఎందుకు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదములన్నీ నారాయణుడి గురించి, విష్ణువు గురించే చెబుతున్నాయి. కనుక ఆ వేదవేద్యుడైన పరమాత్మ విష్ణు పట్ల భక్తి ఉండాలి. విమత్సర, మరి పరమాత్మ ఇంతటి గొప్పవాడు, ఇన్ని వేదాలు ఇలా అద్భుతంగా చెబుతున్నాయి ఆయన శక్తి సామర్థ్యాల గురించి. కనుక ఆయన పట్ల ఏమాత్రము అసూయ లేకుండా ఉండాలి. మంత్రజ్ఞో, మంత్రం గురించి జ్ఞానం కలిగి వాడు ఉండాలి. మంత్రభక్తిశ్చ, ఏమంటే మంత్రం చెబుతాడు ఆచార్యుడు, కానీ ఆ మంత్రమునందు ఆయనకే భక్తి లేదు, ఆయనకే విశ్వాసం లేదు. నేర్చుకునే శిష్యులకు ఎలా కలుగుతుంది? వారికి అలాంటి ఆచార్యుడు మంత్ర ప్రదానం చేస్తే శిష్యులకు సిద్ధి కలగనే కలగదు. కనుక మంత్రము తెలిసినవాడు ఉండాలి. అట్టి మంత్రమునందు భక్తి, ప్రేమ, విశ్వాసము ఉండాలి. అలాగే ఆ మంత్రము యొక్క అర్థాన్ని ఎప్పుడూ చెబుతూ ఉండాలి. సదా మంత్రార్థద శుచి, చక్కటి పవిత్రుడై ఉండాలి. గురుభక్తి సమాయుక్త, తాను ఎవరి దగ్గర నుంచి అయితే మంత్రాన్ని పొందాడో అలాంటి గురువు పట్ల భక్తి కలిగి ఉండాలి. పురాణజ్ఞో విశేషత, చక్కటి పురాణముల గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు అంటే పరమాత్మ పురాణాల్లో బాగా కీర్తించబడతాడు కనుక. ఏవం లక్షణ సంయుక్తో గురు ఇది అభిధీయతే, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని గురువు అంటారు. మరి మన హనుమంతుడికి ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్నాయా? మన వైష్ణవ సంప్రదాయంలో హనుమంతుడు అంటే ఆచార్యుడే. చక్కటి పరిపూర్ణమైన లక్షణాలు, ఈ లక్షణాలన్నీ కలవాడు హనుమంతుడే. ఎలా హనుమంతుడు అంటే ఆచార్యో వేద సంపన్న అన్నారు. సకల వేదాలని అధ్యయనం చేశాడు సూర్యుడి వద్ద. సూర్యుడే ఆయనకు గురువు కనుక ఆయన వేద సంపన్నుడు. విమత్సర, విష్ణు భక్తి. ఆయనకు రామలక్ష్మణులు కనపడగానే వెళ్ళి రాఘవో ప్రణిపత్యచ అంటాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూసిన వెంటనే వీరు దేవతలే, పరమాత్మయే అని గ్రహించి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు కనుక విష్ణు భక్తి. విమత్సర అంటాడు. తాను ఇంతటి శక్తి సంపన్నుడై తానొక్కడే సముద్ర లంఘనం చేసి మరి
సీతాదేవిని జాడ తెలుసుకొని లంకా దహనం చేసి అనేక మంది రాక్షసులను సంహరించి ఇంత చేసినా ఆయన ఏం చెప్తున్నాడండి? యథా రాఘవ నిర్ముక్త శ్వర శ్వసన విక్రమ అన్నాడు. నేను రామ బాణంలాగా పోతానే తప్పే హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాల వల్లే నేను పోను అన్నాడు. అలాగే తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక మాట అంటాడు, నేను వెళ్ళొచ్చాను ఎవరితో? వానరులతో. సముద్ర తీరంలో దిగిన తర్వాత వానరులందరితో అంటాడు, రాఘవ ప్రభావేచ రాఘవ ప్రభావేణ భవతాం తేజసేచ, నేను రాముడి యొక్క ప్రభావం చేత మీ అందరి వానరుల యొక్క తేజో ప్రభావం చేత అన్నాడు, కానీ తన గురించి చెప్పుకోలేదు ఆయన. కనుక పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఏమాత్రము ఆయనకు మాత్సర్యము అంటే అసూయ లేదు. అంతేకాదు రాముడి దగ్గరికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, దాసోహం కోసలేంద్రస్య, నేను రామదాసునండి అని చెప్పుకున్నాడు. అంత వీర్యాన్ని పరాక్రమాన్ని చూపించినా తనను రామదాసుగా చెప్పుకున్నాడే కానీ రాముడి యందు ఏమాత్రము, మరి రాముడు ఎలా ఉన్నాడండి? నిజానికి దీనుడిగా పడి ఉన్నాడు, కానీ ఆయన పరమాత్మే. అలాంటి పరమాత్మ తత్వాన్ని ఆయన గ్రహించి ఆయనలో మాత్సర్యాన్ని ఏమాత్రం ప్రకటించకుండా ఆయన దాసుడిగానే తాను భావించాడు. మంత్రజ్ఞో, ఆయనకి తెలిసింది ఒకటే మంత్రం, రామనామం, రామతారక మంత్రం. రామాయ నమః, రామ్ అనే బీజాక్షరాలనే ఎప్పుడు పలుకుతుంటాడు. రామాయ నమః అనేదాకా వెళ్ళడా. రామాయ నమః అంటే ఇంకో మూడు సార్లు రామ్ రామ్ అనొచ్చు. కనుక రామం మంత్రజ్ఞుడు, చక్కటి మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఆయన తెలుసుకున్నవాడు. అంతేకాదు ఆయన చేసిన మహోపకారం ఏమిటి అంటే మనకొక జయ మంత్రాన్ని ఇచ్చాడు. జయతి అతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల. ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్కరితో యుద్ధం చేస్తున్నప్పుడు లంకానగరంలో జయతి అతిబలో రామ లక్ష్మణశ్చ మహాబల, రాముడికి జయం అవుగాక, మహాబలుడైన లక్ష్మణుడికి జయం అవుగాక. రాజా జయతి సుగ్రీవో, తాను సుగ్రీవుడికి మంత్రి, తన రాజైన సుగ్రీవుడికి జయం అవ్వాక. రాఘవేణ అభిపాలిత, సుగ్రీవుడు రాఘవుడిచే పాలించబడుతున్న సుగ్రీవుడికి జయమవుగాక. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, రాముడు ఏ కార్యంనైనా సులభంగా అనాయాసంగా చేసేస్తాడండి. అలాంటి రాముడికి నేను దాసుడిని. ఏమిటండి, ఏమైనా కుదురుతుందా? రాముడు వెతుకుతూ 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 10 మాసాలు గడిచి చివరికి సుగ్రీవం నాథం ఇచ్చతి అన్నాడే. సుగ్రీవుణ్ణి నాథుడిగా సహాయం చేయవయ్యా అన్నాడు. అలాంటి వాడినైనా మాత్సర్యం లేకుండా దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. రాముడికి ఏముండండి, ఒక్క బాణం వేస్తే ఇక్కడికి లంకలు వచ్చి పడుతుంది. అయినా ఆయన మానవ మాతృడిగా ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు, అంతే తప్ప రామస్య అక్లిష్టకర్మణ. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. హనుమంతుడినండి నేను, శత్రు సైన్యాలను సంహరించేంత ఎవరినో కాదు, నేను సాక్షాత్తు వాయుదేవుడి యొక్క పుత్రుణ్ణి అని. ఇదొక చక్కటి మహామంత్రం. మీరు ఎక్కడైనా ఏ క్లిష్టమైన కార్యాన్ని సాధించడానికి వెళితే ఈ జయమంత్రాన్ని అనుసంధానం చేయండి. మరొక మంత్రం కూడా ఉంది, కానీ అందులో రావణ శబ్దాన్ని వాడతారు. అందుకే మనవారు సంప్రదాయంలో దాన్ని పెద్దగా స్వీకరించలేదు. సహస్ర రావణులను కూడా సంహరించే శక్తి అని చెప్తారు. జయత్యతి వల్ల ఈ మహామంత్రాన్ని, దీన్ని జయమంత్రం అంటారు. ఈ ఒక్క మంత్రాన్ని మీరు అనుసంధానం చేస్తూ ఏ క్లిష్టమైన కార్యాన్నైనా మీరు పూనుకోండి, అది తప్పకుండా సిద్ధిస్తుంది అన్నమాట. కనుక మంత్రజ్ఞో, తాను మంత్రాన్ని తెలుసుకోవడమే కాకుండా మనందరికీ ఆ మంత్రార్థాన్ని, ఆ చక్కటి ఒక జయమంత్రాన్ని మనకి కృప చేసేవాడు మరి హనుమంతుడు. అలాగే మంత్రభక్తిశ్చ, అలాంటి మంత్రమునందు భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు ఆయన రామనామ స్మరణనే చేస్తూ ఉంటాడు. రామనామ స్మరణ అంటేనే ఆయనకి ప్రీతి. నిజానికి రామ అవతారం చాలించిన తర్వాత అందరినీ పరమపదానికి తీసుకువెళ్తాడు. ఏమయ్యా హనుమాన్, నీవు వస్తావా నాతో పాటు పరమపదానికి రా అంటే, నేను రానయా అన్నాడు. ఎందుకు అంటే, నాకు నీతో పనే లేదు. వైకుంఠంలో రాముడు ఉండడు, వైకుంఠంలో నారాయణుడు ఉంటాడు. రాముడిని చూసే అవకాశం లేదు. అక్కడ హాహు హాహు
అంటే ఎప్పుడూ నిరంతరము వేద పఠనమే జరుగుతుంటుంది. రామనామ స్మరణ అంటూ ఉండనే ఉండదు. నీ యందు భక్తి లేదని కాదు, స్నేహోమే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత. నీ యందు స్నేహము భక్తి నాకు నిత్యము ఉన్నది. భావో నాణ్యత్ర గచ్చతి. అయినా నాకు రామనామ స్మరణ తప్ప మరొక చోటికి భావం నా మనసు వెళ్ళదు సుమా, అందుకే నేను నీతో రానయ్యా అని చెప్పాడు. కనుక మంత్ర భక్తిశ్చ శుచి. ఆయన బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి. కొందరు పురాణ కథల్లో ఉన్నాయనుకోండి, సువర్చలాదేవితో ఆయనకి వివాహం జరిగింది అని. వివాహం జరిగిన ఆయన బ్రహ్మచారిగా అనుకున్నాడు. అలాగే గురుభక్తి, గురువు యందు భక్తి ఉండాలి. ఎలాంటి గురువు ఆయనకి? సూర్యుడే ఆయనకి గురువు. సూర్యుడి ఆదేశానుసారము, అంజనాదేవి ఆదేశానుసారము ఆయన మరి సుగ్రీవుడితో సఖ్యం చేశాడు. సుగ్రీవుడి దగ్గర మరి వచ్చి ఉన్నాడు కాబట్టి గురుభక్తి. కనుక హనుమంతుడిలో చక్కటి ఆచార్యుడిలో ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కనుక హనుమంతుడిని మనవారు ఆచార్యుడు అని సుందరకాండలో మొట్టమొదటిగా మనవారు భావించారనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్, 8 అయింది. 8 కాలే, 10 to 8. ఇది ఎక్కువ ఉంది. ఇంకో 8 వరకు. ఓకే, ఉందా టైం? 8 వరకు. ఇక మనవాడు సముద్ర ఉల్లంఘనం చేయడానికి పూనుకున్నాడు. సముద్రంలో ఎగిరి గంతు వేశాడు. ఆయన యొక్క తాకిడికి కొండలు పిండి అయి అందులోంచి జలస్రావం జరుగుతుంటే ఆ వాటర్ ఫాల్స్ లాగా కనబడుతున్నాయి, జలపాతాల్లా కనబడుతున్నాయి. అంత బలమైన ఆ తాకిడికి ఆ కొండలన్నీ నీరు కారుతున్నాయట. అలాంటి ఆ బలంతో ఆయన గరుడ వేగంతో ఆయన పైకి వెళ్ళాడు. వెళుతూ ఉన్నాడు. ఆయనకి ఒకటే ఫోకస్, సీతాదేవిని చూస్తున్నాడు అంతే. మధ్యలో మనకు సముద్రం దాటుతున్నాడు కదా. సముద్రుడు అంటే ఎవరండి? సముద్రము అంటే గుంటలు. మనం సముద్రం అనుకుంటున్నాం కానీ ఈ సముద్రం అంతా చూస్తే అది 60,000 గుంటల సమూహం. ఎవరు చేశారు ఈ గుంటలు? మన ఇళ్లలో ఇంకుడు గుంటల్లాగా సగరుడు అనే వాడి యొక్క పుత్రులు, 60,000 మంది పుత్రులు తన పూర్వీకులు ఎక్కడో పాతాళంలో ఉన్నారు అంటే వారిని వెతకాలి, వారికి గంగాజలంతో పావనం చెయ్యాలి అనే దృష్టి చేత 60,000 మంది సగర పుత్రులు మొత్తం భూమినంతా ఖననం చేశారు. ఇదిగో వీళ్ళంతా ఏ వంశం వాడు అంటే ఇక్ష్వాకు వంశం వాడు. సగరుడు ఇక్ష్వాకు వంశం వాడు. మా వంశం వాడయ్యా రాముడు. రామ కార్యాన్ని చేయబోతున్నాడు. ఈయనకి మనం ఏమైనా సహాయం చేయకపోతే ఎట్లా అని సముద్రుడు భావించాడు. సముద్రుడు భావించాడు ఇది ఒక మంచి అవకాశం, మా ఇక్ష్వాకు వంశంలో చెందిన రామచంద్ర స్వామికి సహాయం చేసే చక్కటి అవకాశం వచ్చింది అని. తానేం చేయగలడు? సముద్రం ఏమి ఇంకిపోతుందా? పోలేదే. తనలో దాక్కుని ఒక పర్వతం ఉంది, మైనాకుడు అనే పర్వతం. ఆ పర్వతాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టినవాడు ఎవడు? ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలన్నీ ఖండిస్తుంటే వాయుదేవుడు మైనాకుడి అనే పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో దాచిపెట్టాడు. సముద్రుడు అంటాడు మైనాకుడితో, ఏమయ్యా వచ్చేవాడు హనుమంతుడు, వాయుదేవుడి పుత్రుడు. ఆయనేమో రామకార్యం, మా వంశానికి చెందిన వాడి యొక్క కార్యాన్ని సాధించడానికి వెళుతున్నాడు. నీవు కాస్త పైకొచ్చి, కొంత పైకొచ్చి ఆయనకు విశ్రాంతి స్థలాన్ని ఇవ్వయా, కాస్త మధురమైన ఫలాన్ని ఇస్తే కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెళ్తాడు అని మైనాకుడు పైకొస్తే ఆయనను కాదని, ఆయన సత్కారాల్ని ఆతిథ్యాన్ని దేన్ని తీసుకోకుండా, ఎందుకు అంటే రామ బాణంలాగా నేను ఎక్కడా ఆగకుండా వెళతాను అనే ప్రతిజ్ఞ చేశాను. యథా రాఘవ నిర్ముక్తశ్వర శ్వసన విక్రమ, వాయువేగంతో వెళ్తానన్నాను. ఒక్కొక్క దగ్గర అప్పుడుతూ నాది నాన్ స్టాప్ ప్రయాణం, ఇది లిమిటెడ్ స్టాప్ ప్రయాణం కాదు. వాయువేగంతో వెళ్తానని మా వానరులందరికీ ప్రతిజ్ఞ చేశానే, కనుక ఆగడానికి వీలు లేదంటూ మైనాక పర్వతాన్ని దాటి మరి ఒక చోటికి వెళ్తాడు అన్నమాట.
ఆ ఇంకా ముందుకు వెళుతున్నాడు. దేవతలకి ఒక శంక కలిగింది, ఒక అనుమానం కలిగింది. ఈయనైతే వెళ్తున్నాడు కానీ వెళ్ళేది ఎక్కడికి? రావణాసురుడి లంకకి. ఈయన ఏం తట్టుకోగలడు? అసలు ఈ సముద్రాన్ని లంఘించగలడా? లంఘించిన తర్వాత కూడా రావణాసురుని యొక్క లంకలోకి ప్రవేశించగలడా? ఈయనకి ఏం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? ఒకసారి తెలుసుకుందాం, పరీక్ష పెడదాం అని ఒక సురస అనే దేవమాత, నాగమాతను అపాయింట్ చేశారు. అక్కడ పెట్టి నీవు ఆయన యొక్క బలాన్ని పరీక్షించు. ఈమె అడ్డం వచ్చింది, వచ్చి మరి నిన్ను మింగేస్తాను సుమా, నాకు ఒక వరం ఉంది. ఏమిటా వరం అంటే, నన్ను దాటి ఎవడు వెళ్ళలేడు, అది నాకు వరం. నీవు నాకు ఎదురుగా వచ్చావు, నన్ను దాటి నీవు వెళ్ళలేవు అంటాడు. కాదమ్మా, నీ నోట్లో పడాలి అంటే నేను కాస్త వెళ్ళి మళ్ళీ వస్తాను, సీత జాడ కనుక్కొని రామచంద్రస్వామికి నివేదన చేసి మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడు నువ్వు పొందుదువు, కానీ నీ వరం కూడా సఫలమవుతుంది అంటే ఆమె ఒప్పుకోదు. ఒప్పుకోకుండా తన నోరును పెంచుతూ పోతోంది. ఆమె 10 యోజనాల విస్తీర్యం కలిగిన నోరు పెంచింది. ఈయన 20 అయ్యాడు, ఈయనేం తక్కువ. ఆమె 30 అయింది, ఈయన 50 అయ్యాడు. ఇలా 100 యోజనముల విస్తీర్ణం కలిగిన నోరు ఆమెది. అంతగా పెంచేసింది. పెంచగానే ఈయన ట్రై చేస్తున్నాడు. మనది 1 సెంటీమీటర్ కూడా ఉండదు. 100 యోజనాల విస్తీర్యము కలిగిన నోటి లోపలికి ఈయన చాకచక్యం చూడండి, ఈయన బుద్ధి చూడండి, ఎలాంటి బుద్ధో. సూక్ష్మంగా వెంటనే అవుతాడు. అయ్యి ఆమె నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఆమె వరము కాస్త మరి వరానికి భంగం కాలేదు అయ్యా. ఈయన కూడా ఆమె నోట్లో పడి బయటకు వచ్చేసాడు కనుక సరే ఆమె వెళ్ళిపోమ్మని చెబుతోంది. ఇంకా ముందుకు వెళ్తాడు. సింహిక అనే రాక్షసి, ఆమె ఛాయాగ్రాహి. మీరంతా విని ఉంటారు, బర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ యుఎస్, వెస్టిండీస్ ఆ ప్రాంతంలో ఒకటి బర్ముడా ట్రయాంగిల్ అని ఒకటి ఉంది. ఆ ట్రయాంగిల్ పైనుంచి ఏ వాహనాలు వెళ్ళినా అక్కడ పడిపోతాయి, ఆచూకీ కూడా తెలియదు. నౌకలు వెళ్ళినా కానీ, షిప్స్ వెళ్ళినా కానీ, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళినా కానీ ఆ బర్ముడా ట్రయాంగిల్ పైనుంచి మనకి అవి వెళుతుంటే అవి మటుమాయమైపోతాయి, అందులో పడిపోతాయి అన్నమాట. అదిగో అట్లాంటి ఒక రాక్షసి ఛాయాగ్రాహి. పైనుంచి ఎవడైనా వెళుతుంటే వాడి నీడ ద్వారా వాడిని లాగుతూ ఉంటుందన్నమాట. ఆయన ఏదో గమనిస్తున్నాడు, ఇదేమిటి నా వేగం తగ్గిపోతుంది అని ఆయన చూస్తుంటే కింద ఒక సింహిక అనే రాక్షసి కనపడింది. దీని గురించి మన సుగ్రీవుడు హనుమంతుడికి చెప్పాడు కూడా. ఆయనకు సుగ్రీవుడికి భౌగోళిక జ్ఞానం చాలా ఉంది. అదిగో ఆ సముద్రం నుంచి వెళుతుంటే దక్షిణ దిక్కులో మరి సింహిక అనే రాక్షసి ఒకటి ఉంటుంది, అది ఛాయాగ్రాహి సుమా, జాగ్రత్త అని చెబుతాడు. గుర్తొస్తుంది పాపం సుగ్రీవుడి మాటలు. ఈయన కాస్త ఆమెతో ఆ సింహిక యొక్క పెద్ద నోరు ఆమె నోటిలోకి సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆమె ఉదరంలో ఉన్న మర్మస్థానాల్ని కాస్త గట్టిగా పిడికిలతో గుద్ది ఆమెను సంహరించి బయటకు వస్తాడు. అలా ఈ 3 విఘ్నములను దాటి మరి ఆయన చక్కగా సముద్ర తీరంలో సువేల పర్వతంలో ల్యాండ్ అవుతాడు అన్నమాట. ఈ 3 విఘ్నములు మనకి ఏం తెలుపుతుంది అంటే, మొట్టమొదటిగా సముద్ర ఉల్లంఘనం చేయాలి అంటే ధైర్యం కావాలి. మొట్టమొదటి ఆయన ఉల్లంఘనం కోసం పూనుకోవడము ధైర్యము, దానికి ధృతి. అలాగే మైనాక పర్వతం అడ్డొచ్చింది. అడ్డొస్తే ఈయన దృష్టి కేవలం సీతాదేవి మీదే ఉంది, కానీ ఈ పర్వతం పైన విశ్రాంతి తీసుకోవడం, చక్కని మరి ఆ ఫలాలు, ఆయన ఇచ్చిన ఫలాల్ని అనుభవించడం, దాని మీద ఆయనకి దృష్టి లేదు సుమా. దృష్టి మనం కార్యంపైనే దృష్టి పెట్టడం అన్నమాట, దృష్టి. అలాగే మరి సురసామాత నుంచి ఆ నోటి నుంచి బయటకు వచ్చాడు, అది మతి, బుద్ధి. అలాగే దాక్ష్యం, సింహికా సంహరణలో ఆయన యొక్క నేర్పు శక్తి అన్నమాట. ఈ 4 కూడా ఎవరికైతే ఉంటాయో తన కర్మల్లో ఎప్పుడు కూడా స్వకర్మసు నసీదతి, వాడు ఎప్పుడు కూడా తన కర్మల్లో ఫెయిల్యూర్ అంటూ ఉండదన్నమాట. కనుక అలాంటి వాడు పూజనీయుడు అని ఈ 4 లక్షణాలు మన హనుమంతుడిలో ఉన్నాయి. కనుక
ఈయన ఒక గొప్ప కార్యసాధకుడు అని మన వారు చెప్పారన్నమాట. ఆ తర్వాత మరి ఆ సువేల పర్వతం నుంచి కాస్త కిందకి దిగి లంకా నగరంలో రాత్రిపూట వెళదాము, ఉదయం పూట మరి సాయంకాలం పూట కన్నా ముందు మధ్యాహ్న సమయంలో వెళ్తే మరి ఎవరికంటైనా పడవచ్చు కనుక తన సహజమైన రూపంలో రాత్రిపూట కాగానే ఆ లంకా నగరం యొక్క ఆ పశ్చిమ ద్వారం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఒక రాక్షసి, ఏమండి ఆమె రాక్షస, ఆమె పేరు లంకిణి. ఆమె కనిపెట్టేసింది ఈయనని. నిజానికి ఆమె లంకా నగరమా లేక రాక్షసియా? నగరం వేరు రాక్షసి వేరా? రెండు ఒకటేనా అంటే మనకి రామాయణంలో స్పష్టంగా చెప్పాడు. అది ఏమిటి అంటే అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ, నేనే లంకా నగరాన్ని అంటుంది ఆమె. అలాగే స్వయమేవ ఉత్థిత తత్ర వికృతానన దర్శన, లంకా రావణ పాలిత స్వయమేవ ఉత్థిత, ఆ రావణుడిచే పాలించబడిన లంకా నగరము స్వయమేవ ఉత్థిత వికృతానన దర్శన అంటారు. అంటే లంకా నగరమే లంకిణి అన్నమాట. లంకిణి రూపంలో కాపాడుతోంది లంకా నగరాన్ని. ఆ లంకిణిని కూడా ఈయన సంహరిస్తాడు. పెద్దగా ఆయనకేం శ్రమ పడాల్సిన పని లేకుండానే సంహరిస్తాడు. అయితే ఈ ఘట్టం చేత మనకు ఒక చక్కటి అంశం ఏం చెప్పబడుతుంది అంటే, హనుమంతుడు ఆచార్యుడు అని మనకు ప్రతి ఘట్టంలో మాటి మాటికి స్ఫురిస్తుంటుంది. ఇక్కడ లంకిణి అంటే ఎవరు అంటే తానే నగరంగా భావించింది ఆమె. మనము ఈ దేహాన్ని మనదిగా భావిస్తాం. అంటే ఇది మనకు అవిద్య అజ్ఞానం వల్ల మనము అంటే నేను ఈ దేహం అనుకుంటాం. దీన్నే దేహ ఆత్మ భ్రమ అంటారు. ఈ దేహమే ఆత్మ అనే భ్రమాన్ని ఎవడు సంహరించగలడు, ఎవడు పోగొట్టగలడు అంటే ఆచార్యుడే పోగొట్టగలడు. ఎలాంటి వాడు ఆచార్యుడు అంటే బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడై ఉండాలి. ఆ లంకిణి ఈయనని అడుగుతుంది, ఏమయ్యా నీవెవరివి? కేన కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, నీవు చూడ్డానికేమో కోతిలాగా ఉన్నావు, వనములో ఉండేవాడివి. వనాలయ అంటే వనములో ఉండేవాడివి అని అర్థం. కానీ వన శబ్దానికి అర్థము పరమాత్మ కనుక పరమాత్మయందు ఆలయము ఉండేవాడివి అంటే బ్రహ్మనిష్ఠుడివి, శ్రోత్రియుడివి అయిన ఆచార్యుడే దేహాత్మ భ్రమని పోగొట్టగలడు. లంకిణి అంటే అవిద్య, దేహాత్మ భ్రమ, దాన్ని పోగొట్టేవాడు ఆచార్యుడు అని మనకు దీని ద్వారా అర్థం తెలుస్తుంది. అలాగే లంకలో ఒక 10 నిమిషాలు 10 minutes లంకలోకి ప్రవేశిస్తాడు. సీతాన్వేషణ చేస్తూ ఉన్నాడు, ఎక్కడా కనపడదు. చివరికి రావణాసురుడి యొక్క భవనంలో వెళ్తున్నాడు. ఎంతోమంది స్త్రీలు చక్కటి ఆభరణాలు ధరించి రకరకాల స్త్రీలు కనబడుతున్నారు. స్త్రీలందరినీ వెతుకుతూ పోతున్నాడు. ఎక్కడ కూడా ఆయనకి కనపడలేదు. ఏమంటే బ్రహ్మచారి స్త్రీలను అలా చూస్తూ, అదే రాత్రిపూట అసలే రకరకాల భంగిమల్లో స్త్రీలు ఉంటారు, ఈ చూడటం తగునా అంటే ఆయన మనస్సులో ఏమాత్రము వికారము కలగలేదు. అస్ఖలిత బ్రహ్మచారి కనుక ఆయన చూస్తూ పోతున్నాడు. సీతాదేవి యొక్క లక్షణాలు కొన్ని రాముడు చెప్పాడు. ఆ లక్షణాలు ఈ స్త్రీలలో ఉన్నవా లేవా అని చూస్తున్నాడే తప్ప మరొక బుద్ధితో ఆయన చూడలేదు. కనుక ఆయన ఒక చక్కటి తనకు తాను చెప్పుకుంటాడు. ఆయన నిజానికి నేను ఈ పని చేశానే, ఇది చేయాల్సిన పనేనా, స్త్రీలందరినీ ఇలా చూడడం తగునా అని తనకు తాను ప్రశ్న వేసుకుని సమాధానం తనకు తానే చెప్పుకుంటాడు. ఇందులో తప్పేమీ లేదు సుమా, ఎందుకు నా మనస్సులో ఏ వికారము కలగలేదు. నిజానికి మనస్సే కదా ఇంద్రియములను ప్రవర్తింపజేసేది. మనస్సుకే వికారం కలగపోతే ఇంద్రియాలకు అక్కడ ప్రవర్తన ఉంది. కనుక ఇది ఏమి పెద్ద సమస్య కాదు అని అంటూ తాను ఇంకా ముందుకు వెళుతుంటాడు. ముందుకు వెళ్ళి ఎక్కడ సీతాదేవి ఆయనకు కనపడకపోయేసరికి ఇక ఆయనలో కాస్త నిరుత్సాహం కలిగింది. చింతన మొదలుపెట్టాడు. సీతాదేవి ఎక్కడ కనపడటం లేదు, మరి నేను వెళ్ళి చెప్పాలా కనపడటం లేదని వానరులందరికీ చెప్తే సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే దండిస్తాడు. అసలు సీతాదేవి జాడ తెలియకపోతే సుగ్రీవుడు ప్రామిస్ చేశాడు, సుగ్రీవుడు మరణిస్తాడు, వానరు లోకమంతా మరణిస్తుంది, రాముడు ఉండడు, లక్ష్మణుడు ఉండడు, భరత శత్రుఘ్నుడు
ఇక్ష్వాకు వంశ నాశనం మొత్తం దాకా ఆయన ఎంత దూరం దాకా ఆలోచించాడో చూడండి. ఇక్ష్వాకు వంశము సమూలంగా నాశనం అయిపోతుంది సుమా అంటూ మరి ఏం చేయాలి, ఇక్కడే ఉండిపోతాను, ఏదో కందమూలాదులు తినుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అనుకుని మళ్ళీ వెంటనే ఆ నిరుత్సాహాన్ని పోగొట్టుకుంటాడు. ఒక కార్యసాధకుడు గొప్పవాడు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడడు. నిజానికి సీతాదేవి నిరుత్సాహం పొంది తాను ఆత్మహత్యా ప్రయత్నంలోకి పూనుకున్నది. కానీ ఈయన కొంత చింతన చేసి మళ్ళీ ఆ నిరుత్సాహాన్ని నుంచి బయటపడి కాదు సుమా మనం ఇంకా వెతకాలి అంటూ ఆ నిరుత్సాహం మీద తాను ఒక 4 మాటలు చెప్తాడు. అనిర్వేద శ్రియో మూలం. ఉత్సాహమే నిజానికి శ్రేయస్సుకి మూలమండి. ఉత్సాహమే పరమం సుఖం. అనిర్వేద పరం సుఖం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఉత్సాహం ఉంటేనే కదా సకల ప్రయోజనాలకి మనం ప్రవర్తిస్తాము. అసలు ఉత్సాహమే లేకపోతే పని ఎవడు చేస్తాడండి? ఉత్సాహం లేనివాడు ఏ పని చేయడు, ఒక మూల కూర్చుంటాడు అంతే. కనుక ఆ ఉత్సాహమే ఎవడైతే పని చేస్తాడో వాడి ప్రయత్నాన్ని సఫలం చేయిస్తుంది. కనుక మనం వెతకాలి సుమా అంటూ యావత్ సీతాం న పశ్యామి. నేను ఎప్పటిదాకా సీతాదేవిని చూడనో తావత్ లంకాం విచినోతి పునః మళ్ళీ వెతుకుతాను, మళ్ళీ చూసిన దగ్గరనే మళ్ళీ చూస్తాను అంటూ తన ప్రయత్నాన్ని ఆయన ఆపుకోలేదు. అలాగా వెళుతూ తిరుగుతూ చివరికి ఆయనకి అశోకవనం కనబడింది. ఆ అశోకవనంలో ప్రవేశం చేసే ముందు మాత్రం కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఏమిటి అంటే, మనం ఏ పనికి పూనుకున్నా మన ఇష్టదేవతా స్మరణ చేసి పనికి పూనుకోవాలి. పాపం ఆయన అన్వేషణ మొదలుపెట్టాడు. ఎవరిని పెద్దగా స్మరించినట్టు మనకు రామాయణం చెప్పదు. ఈసారి జాగ్రత్త పడ్డాడు. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ సకల దేవతలకు నమస్కారం చేసి స లక్ష్మణాయ రామాయ అన్నాడు. ఇక్కడ సుగ్రీవుడు ఒక పొరపాటు చేశాడు. లక్ష్మణుణ్ణి గౌరవించలేదు, ఒకసారి దెబ్బలు తిన్నాడు వాళ్ళతో. అలాగే సీతాదేవి కూడా ఒక అపచారం చేసింది, లక్ష్మణుణ్ణి నిందించింది. కనుక ఒక్క రాముడికే కాదు సుమా, లక్ష్మణుడితో సహితుడైన రాముడికే నమోస్తు అన్నాడు. కనుక అలాగే మరి బ్రహ్మలను, ఇంద్రాది దేవతలను, సకల దేవతలను, సకల భూతముల యొక్క ప్రభువైన విష్ణు పరమాత్మను స్మరించి ఆయనను ప్రార్థించి తనకు సిద్ధి కలుగాక అని స్మరిస్తూ మరి ముందుకు అశోకవనంలోకి వెళ్ళాడు. అశోకవనంలోకి వెళ్ళి ఆ శింషుపా వృక్షం క్రింద సీతాదేవి ఉన్న సీతాదేవిని చూశాడు. ఆ వృక్షం పైన చిన్న రూపంలో మరి ఉన్నాడు. ఆ లోపల మరి రావణాసురుడు తన పరివారంతో రావడం, సీతాదేవిని బాధించడం, సీతాదేవిని నిందించడం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాక్షస స్త్రీలంతా సీతాదేవిని తర్జన చేస్తున్నారు. ఇంతలో ఒక శుభశకునం ఏమిటి అంటే త్రిజటా స్వప్నం. త్రిజటకు చక్కటి స్వప్నం. ఆ స్వప్నంలో సీతారాముల కలయిక, రాముడు ఐరావతంపై రావడం, ఒక చక్కటి పల్లకిలో సీతాదేవిని తీసుకువెళ్ళడం, రావణాసుర రాక్షసాదులందరూ సంహరించడం అనే ఒక చక్కటి స్వప్నం వస్తుంది. అలాంటి స్వప్నంలో మరి ఇలా వచ్చింది స్వప్నము, అందుకే మీరు ఆ సీతాదేవిని బాధ పెట్టకండి అని రాక్షస స్త్రీలకు తాను చెప్పడం. ఇందులో ఒక చక్కటి హనుమను ఆచార్యునిగా స్ఫురించే ఒక శ్లోకం మనకి వాల్మీకి చెబుతాడు. అది పింగళ పక్షి అనే ఒక పక్షి, అది పూస్తున్నది, అది ఒక శుభ శకునము అంటుంది త్రిజట. ఏమిటి ఆ శ్లోకం అంటే, పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట. ఆ పక్షి ఒక శాఖ మీద కూర్చొని ఆనందంతో తన్మయంతో పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది, చక్కటి సాంత్వనమైన పలుకులు పలుకుతోంది. ఒక శాఖ పైన ఒక పక్షి. సుస్వాగతం వాచముదీరయాన, చక్కటి స్వాగత పలుకులు పలుకుతుంది. పునః చోదయతీవ హృష్ట అంటారు. అంటే మళ్ళీ చక్కటి సాంత్వన పలుకులు పలుకుతోంది, స్వాగత పలుకులు పలుకుతోంది.
ఇది బహుశా రాముడికి స్వాగత పలుకులు పలుకుతున్నట్టుగా శుభశకునంగా ఉంది అని త్రిజట చెబుతుంది. ఆ శాఖల పైన కూర్చున్నది ఎవరు పక్షి అంటే మన హనుమంతుడు. శాఖా నిలయ, శాఖలు అంటే వేద శాఖలు. ఆ వేద శాఖల్లో నిలయుడు అంటే అందులో ఆయన ప్రవేశించినవాడు మన హనుమంతుడు. పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది, ఆయన సీతాదేవికి సాంత్వవచనములు పునః పునః పలకబోతున్నాడు. అలాగే సుస్వాగతం వాచముదీరయాన, శ్రీరామచంద్రుడికి స్వాగత పలుకులు పలకబోతున్నాడు. పునఃపునశ్చోదచ పృష్ట, మళ్ళీ మళ్ళీ అదే మాటలు, ఆ స్వాగత వచనములు, రాముడికి స్వాగత వచనములు, సీతాదేవికి సాంత్వన వచనములు ఆనందంతో తన్మయత్వంతో పలుకుతున్న ఒక పక్షి ఎవరు అంటే హనుమంతుడు. అంటే ఇది ఆచార్యుడు అని స్ఫురింపజేసే శ్లోకం అన్నమాట. ఆ తర్వాత మనకి కథ అంతా తెలుసు. సీతాదేవికి ఎలా తాను ఆశ్వాసనం చేశాడు. ఆయనకు ఒక పెద్ద సమస్య ఏమిటి, ఎలా కిందకి దిగాలి, ఎలా సీతాదేవికి తన గురించి చెప్పాలి. అసలు మొట్టమొదలు ఆయన ఏ భాష వాడాలి అని కూడా తర్కించుకున్నాడు. సంస్కృతం వాడాలా, సంస్కృత భాషలో మాట్లాడితే ఇది కోతి సంస్కృతంలో మాట్లాడుతుంది అంటే రావణాసురుడు చక్కటి వైదికుడు, బ్రాహ్మణుడు, సంస్కృత భాషా పండితుడు, రావణాసురుడే మాయా కోతిలాగా వచ్చి మాట్లాడుతున్నాడేమో అని భయపడుతుందేమో. అంత డీటెయిల్గా ఆయన తర్కించుకున్నాడు. ఏ భాషలో మాట్లాడేది, ఎలా వెళ్ళాలి, ఆమె దగ్గరికి ఏం చెప్పాలి అని చాలా ఏవం బహువిధం చింతయిత్వా. మనకి చాలా తర్కం ఉంది, మనకి సమయం లేదు. అలా చాలా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. సంశ్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యాజ, మధురమైన మాటలకు ఆమెకు సీతాదేవికి వినిపించి ప్రయత్నం చేస్తాను అనుకుంటూ రామవృత్తాంతం మొత్తం చెబుతాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ అంటూ అక్కడి నుంచి పూర్తిగా చెబుతూ తాను అక్కడి దాకా వచ్చినంత కథ వరకు చెప్తాడు. అందులో రాముడి గురించి చెప్పినప్పుడు రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత స్వస్య ధర్మస్య చ పరంతప అంటాడు. సీతాదేవికి ఒక అనుమానం ఉంది, రాముడు వస్తాడా, రక్షిస్తాడా. ఎందుకు అంటే ఇదివరకే ఒకసారి చెప్పాడు, ఏమయ్యా ఈ రాక్షసులతో పోరు ఎందుకు తలపడతావు నువ్వు అంటే, ఆయన అన్నాడు, ఈ ఋషులకు నేను ఇచ్చిన ప్రతిజ్ఞను కాపాడడానికి అప్యహి జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణ, నిన్ను కూడా వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, లక్ష్మణుడి జీవితానికి కూడా వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నదు ప్రతిజ్ఞం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత, బ్రాహ్మణులకు ఇచ్చిన ప్రతిజ్ఞను నేను ఏమాత్రం జవదాటను సుమా అన్న మాటలు సీతాదేవికి గుర్తున్నాయి. అదిగో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వజనస్య చ రక్షిత, తన జనులను రక్షించుకునేవాడమ్మా రామచంద్రస్వామి అంటూ ఆమెకు అత్యంత స్వాంతన మాటలు చెప్పి చివరికి అంటాడు, రాముడు ఎలాంటి రూపము లక్షణాలను చెప్పాడో అలాంటి రూపము లక్షణములు కలిగిన ఆ దేవిని ఇదిగో నేను ఇప్పుడు చూస్తున్నాను అంటాడు సీతాదేవితో. సీతాదేవికి అనుమానం కలగొచ్చు, నీవే సీతాదేవి అని పిలిస్తే అనుమానం రావచ్చు. అందుకని మొట్టమొదటి ఎంత వాక్చాతుర్యమో చూడండి. ఏమన్నా నీవు ఒక దేవకన్యవా, గంధర్వకన్యవా, రాజకన్యవా, నాగకన్యవా, లేదా చంద్రుణ్ణి వదిలేసి కిందికి వచ్చిన రోహిణివా, వశిష్ఠుణ్ణి వదిలేసి వచ్చిన అరుంధతివా, ఎవరమ్మా నీవు? చివరిగా సీతాదేవివా? ఒకవేళ నీ సీతాదేవి అయితే భద్రమస్తుతే, నీకు మంగళమవుగా అంటాడు. ఎంత చక్కగా ప్లాన్ వేసుకుని ఆయన ఆ సీతాదేవితో ఆయన అలాగే సీతాదేవికి ఈయన రావణుడేమో అని శంక కలిగితే రామలక్ష్మణుల యొక్క వృత్తాంతం మొత్తము కూడా చెబుతాడు. చెప్పి చివరికి తానంటాడు, నిన్ను కావాలంటే ఈ క్షణంలోనే నేను రాముడి దగ్గరికి తీసుకువెళ్తాను అంటే, ఏమయ్యా నువ్వు చిన్న కోతివి నన్ను ఎలా తీసుకువెళ్తావు అంటే, తన యొక్క పృథు శరీరాన్ని, తన యొక్క శరీరాన్ని పెంచి ఎంతగా పెంచుతాడు అంటే మేరుమందర సంకాశం అంటాడు. మేరు పర్వతం, మందర పర్వతం అంతా ఆయన తన దేహాన్ని పెంచి విజృంభించి సీతాదేవికి ఆశ్వాసనాన్ని ఇస్తాడు. అయినా తానంటుంది, నేను నీ ద్వారా వస్తే రాముడికి ఏం బాగుంటుంది కనుక
రాముడు ఎలా వచ్చి నన్ను స్వీకరించాలి అంటే శరైస్సు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేతి యది కాకుత్స్థః. ఈ లంకా నగరాన్నంతా బాణములతో నింపి లంకానగరంలో ఉన్న రాక్షసులందరినీ సంహరించి నన్ను తీసుకువెళితే రాముడికి తగును. అంతేగాని నీవు పెంచిన శరీరంపై నీ వెనకాల కూర్చొని నేను అక్కడికి వస్తే ఏం బాగుంటుంది కనుక రావణాసురుడు దొంగిలించాడు, అలాగే హనుమంతుడు సీతాదేవిని దొంగిలించాడనే అపవాదం మా రామచంద్రస్వామికి రాదు. అలా రాను సుమ అంటూ హనుమంతుడి చేత తన సందేశాన్ని రాముడికి వినిపించి ఆ తరువాత ఇక్కడ ఒక చాలా చక్కటి దౌత్యము యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే, హనుమంతుడు అనుకుంటాడు నేను వచ్చిన పని అయిపోయింది, సీతాదేవి జాడ కనుగొన్నాను, సీతాదేవితో మాట్లాడాను, సీతాదేవికి రామ అంగుళీయకాన్ని ఇచ్చాను, సీతాదేవి తన విజ్ఞానాన్ని మరి ఆ చూడామణిని ఇచ్చింది, తీసుకువెళతాను, అయిపోయింది నేను వచ్చిన పని. కానీ సమర్థుడైన వాడు కార్యసాధకుడు తనకిచ్చిన పనిని మాత్రమే చేస్తాడా అంటే కాదు. ఒకటి తలిచి 10 పనులు చేయగలిగితే ఆ 10 పనులు చేయాలట. అయితే తాను తలిచిన పనికి విరోధంగా ఉండకపోతే బహుకార్యార్థ సాధకుడు వాడు అవుతాడు అని మరి ఈ రావణాసురుణ్ణి ఆయన యొక్క యుద్ధంలో ఆయనకున్న సైన్య బలాబలాన్ని ఒకసారి చూచి రావాలని ఉంది అని తాను అశోకవనాన్ని భంగం చేశాడు. అలాగే 80,000 మంది కింకరులను సంహరించాడు. తర్వాత మరి మంత్రి సుతులను, సేనాధిపతులను, చివరికి రావణాసురుడి యొక్క కుమారుడు అక్షకుమారుడిని కూడా వధించి ఇంద్రజిత్తు చేత సరే బ్రహ్మాస్త్రం చేత కాస్త అలా బంధించబడ్డాడు. వెళ్ళి కూర్చున్నాడు రావణాసురుడి ఎదురుగా. అంటాడు ఆయన, నీకు కనబడటం లేదా ఈ లంకా నగరం అంతా దహించబడుతోంది. ఎలా దహించబడుతోంది? సీతయా తేజస రామకోప ప్రదీపితాం, రాముడి యొక్క కోపము చేత నిప్పంటించబడింది. సీతాదేవి యొక్క తేజస్సు చేత ఈ లంకా నగరం అంతా దహించబడుతుంది. నిజానికి రావణాసురుడి దగ్గరికి హనుమంతుడు వెళ్ళినప్పుడు లంకా దహనం కాలేదు. లంకా దహనం ఎప్పుడైంది? రావణాసురుడు ఆయన యొక్క తోకకు నిప్పంటించమని చెప్పిన తర్వాత ఆ నిప్పంటిన తోకతో బయటకు వచ్చి లంకా నగరాన్ని దహించాడు. మరి ఎలా చెప్పాడు అంటే రావణాసురుడికే వార్నింగ్ చెప్పి మరీ చేశాడు అనమాట. అలాంటి బుద్ధిమంతుడు, శక్తి సామర్థ్యం కలవాడు. అంటే ఛాలెంజ్ చేశాడు, ఇదిగో నీ లంకా నగరాన్ని అంతా దహించేసి నేను వెళ్ళిపోతాను, చూసుకో కాచుకో అని. అలా రావణాసురుడికి ఉపదేశం చేశాడు. ఎలాంటి వాడు రాముడు అనుకుంటున్నావు నువ్వు? ఈ సకల లోకాలని సంహరించి పునః సృష్టించజేయగలిగిన సామర్థ్యుడు ఆయనది. ఆయనతో నీవు పోటీ పెట్టుకున్నావు, నీకు వినాశం తప్పదు. సీతాదేవి రావణాసురుడికి అనేకసార్లు చెప్పింది, యది మైత్రీ భవతుతే జీవితం ఇచ్చసి, నీకు నువ్వు రావణుతో మైత్రి చేసుకోవయా అన్నది. కానీ హనుమంతుడు మైత్రి గురించిన మాటలు మాట్లాడలేదు, ఆయన వినాశం గురించిన మాటలే మాట్లాడాడు తప్పే ఆయనతో మైత్రి చేసుకోవయా బతికిపోతామని ఏమాత్రం చెప్పకుండా అలా రావణాసురుడికి కూడా రాముడి యొక్క ఉపదేశం, రాముడి యొక్క శక్తి సామర్థ్యములను గురించిన ఉపదేశం చేసి తాను బయటకు వస్తాడు. చివరిగా మరి సీతాదేవి యొక్క దర్శనాన్ని తాను చేసుకుని ఆమె యొక్క అనుజ్ఞ తీసుకుని తాను తిరిగి మళ్ళీ వస్తాడు. ఆ సముద్రాన్ని తీరం దాటి వచ్చిన తర్వాత వానరులంతా ఎంతో ఆసక్తితో నిలబడి ఉన్నారు. సంక్షేపంగా చెప్పాడు దృష్ట సీత, చాలా సంక్షేపంగా చెప్పాడు. చెప్పి సరే తర్వాత ఎందుకంటే మనం ఏదైనా రిజల్ట్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఏమంటాం? పాస్ ఫెయిల్ ఏదో ఒకటి చెప్పవే అంటాం. అలాగా దృష్ట సీత, నేను చూచాను సీత. అలాగే రాముడి కూడా చెప్పాడు, సీతాం అక్షతాం నియతాం దృష్ట అంటాడు. అక్షత అంటే కుశలంగా ఉన్నది, ఏమాత్రం ఆమెకి లోటు లేదు, అదొకటి. నియతాం పాతివ్రత్యం చేత రామమేవ అనుస్మరంతి నిత్యం, రామున్నే నిన్నే ఆమె నిత్యం అనుస్మరణ చేస్తూ ఆమె ఒక పతివ్రతలాగా ఉన్నది. అలాగే అక్షత అంటే కుశలంగా ఉన్నది అని రాముడికి కూడా చాలా చక్కగా సంక్షేమంగా చెప్పి వారిని రాముణ్ణి బ్రతికంపజేశాడు. సీతాదేవిని కూడా రామవృత్తాన్ని వృత్తాంతాన్ని తెలిపి బతికింపజేశాడు. సీతాదేవి నా యొక్క వాక్కుల చేత ప్రసన్నురాలైంది. అలాగే జగామ శాంతిం
మమ పురస్తా మైథిలాత్మజ. చక్కగా ఆమె మనసులో ఆనందం పొంది ఉంది, ఇప్పుడు కుశలంగానే ఉంది అన్న వార్తను రాముడికి చెప్పాడు. ఇలాంటి అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం, ఆయన గొప్ప బలం కలవాడు. ఆయన దేహం ఎలాంటిది అంటే మేరు పర్వతం లాంటి దేహము. ధనుజవన కృషాను అంటే రాక్షసులు అనే వనానికి అంటే దావానలం అంటాం కదా, మన వనానికి అగ్ని లాంటి వాడు. జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణాం అధీశం రఘుపతి వరదూతం వాతజాతం నమామి. ఇలాంటి కార్యములే కాక రామాయణంలో చెప్పని మరికొన్ని కార్యాలు కూడా చేశాడు. ఈ వానరులందరినీ బతికించాడు ఆయన. విశల్యకరణి అని ఆ హిమాలయాల్లో ఉన్న పర్వతాల్లో ఉన్న ఒక చక్కటి ఔషధాన్ని తీసుకొచ్చి వేల లక్షల మంది వానరులు సంహరించబడ్డారు రావణాసురుడి యొక్క బలం చేత. వారందరినీ బతికింపజేశాడు. అయితే అందులో ఒక్క పొరపాటు జరిగింది. గంధమాదనుడు అనేవాడు మిగిలిపోయాడు. వీడెవరు చూసుకోలేదు. మరి ఆ ప్రభావం చేత ఆయన బతికి బట్ట కట్టలేదన్నమాట. వీళ్ళంతా పుష్పక విమానాన్ని ఎక్కారు, వెళ్ళిపోతున్నారు. ఆయన లేడు, గంధమాదం లేడు. ఏడి అంటే కనపడలేదు. పాపం రాముడు బాగా బాధపడతాడు. అయ్యో నా కోసం ఆయన ప్రాణాలు కోల్పోయాడా. ఈయన వెంటనే మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ గంధమాదుని తీసుకొస్తాడు. అలాగే మరి యుద్ధకాండలో మనకి రేపు ఎల్లుండి మీరు వింటారు. అనేక మంది రాక్షసులను సంహారం చేశాడు. గొప్ప గొప్ప వీరుడు, ధూమ్రాక్షుడు ఇట్లాంటి అనేక మంది వీరులను ఆయన డైరెక్ట్గా సంహరించాడు. రాముడికి రథం అంటూ లేదు యుద్ధంలో. ఎప్పుడు చివరిలో ఇంద్రుడేదో పంపించాడు. అప్పటిదాకా ఆయనకి రథమే లేదు. తన భుజాల మీద రాముడిని భరిస్తూ మరి రాముడి చేత యుద్ధమంతా చేయించాడు. అంతటి గొప్ప మహావీరుడు. చివరిగా దశకంఠుడు రావణాసురుడైతే మరొక మహారాక్షసుడు ఉన్నాడు. రావణాసురుణ్ణి సంహరించి రాముడు వచ్చాడు అని తెలియగానే శతకంఠుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన రాముడితో యుద్ధం చేయడానికి మరి యుద్ధయుక్తుడైతే రాముడు, హనుమంతుడు, సకల వానరసేన వీరంతా వెళ్ళి మళ్ళీ ఆంజనేయుడి యొక్క పరాక్రమం చేత ఆ రాముడు ఆ శతకంఠుడు అనే రాక్షసుడిని కూడా సంహరింపజేశాడు. ఇలా అనేకమైన లోకోపకారమైన కృత్యాలు చేసిన హనుమంతుడు ఒక మహాబలశాలి, ఒక మహావిజ్ఞాన సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు, ఒక గొప్ప ఆచార్యుడు. ఆయన యొక్క ఈ శక్తి సామర్థ్యాలని, ఆయన యొక్క వైభవాన్ని స్మరించుకునే ఈ అవకాశాన్ని మాకు కలిగింపజేసినందుకు, మీ అందరితో పంచుకున్నందుకు, ఈ అవకాశాన్ని కలిగించేసినందుకు దేవస్థానం వారిని నేను కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. జై శ్రీరామ్.